గా కనిపిస్తుంది. ఓకే. సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో, ఇందులో మనం ప్రధానంగా చదవవలసింది మనకి లోకల్ అంటే స్టేట్ లెవెల్‌లో అడిగేటటువంటి ఎగ్జామ్స్ బిట్స్ యూనిట్ సెల్స్ గురించి ఎక్కువగా అడుగుతుంటాడండి. యూనిట్ సెల్ కాలిక్యులేషను. అదే యూనిట్ సెల్స్ ఎన్ని, ఏ క్రిస్టల్‌కి యూనిట్ సెల్స్ ఎన్ని, అలాగే ఆహ్, అంటే నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్. అలాగే క్రిస్టల్ సిస్టమ్స్ మీద బిట్స్ వస్తుంటాయి. క్రిస్టల్ సిస్టమ్స్ మీద. ఇకపోతే మాలిక్యులర్ క్రిస్టల్ సాలిడ్స్ మీద వస్తుంటాయి. టైప్స్ ఆఫ్ సాలిడ్స్ మీద బిట్స్ వస్తుంటాయి. టైప్స్ ఆఫ్ సాలిడ్స్ మీద. అలాగే క్రిస్టల్ డిఫెక్ట్స్ మీద కూడా బిట్స్ వస్తుంటాయి. అలాగే వీస్ ఇండిసెస్ అలాగే మిల్లర్ ఇండిసెస్ మీద బిట్స్ వస్తూ ఉంటాయి. ఇకపోతే ఇంకా కొన్ని రకాల బిట్స్ కూడా మనకున్నాయి. అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో, దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా నేను నెక్స్ట్ క్లాస్‌లో నేను కొన్ని టైప్ చేస్తాను. సో, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో, ఈరోజు మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్. సాలిడ్ స్టేట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. మనం లిక్విడ్ క్రిస్టల్ చెప్పేటప్పుడు సాలిడ్ ప్రాపర్టీస్ కొన్ని చెప్పాం. సో, అవేంటంటే అవి కంప్రెసిబుల్ అవ్వు, లాంగ్ రేంజ్ ఆర్డర్స్ ఉంటాయి. అలాగే ఆప్టికల్ ప్రాపర్టీస్ ప్రదర్శిస్తాయి. సో, దీనికి ఎనిసోట్రోపిక్ ఎఫెక్ట్ ఎనిసోట్రోపిక్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి. సిమెట్రీ ఉంటుంది. ఇలాంటివన్నీ మనం చెప్పాం అక్కడ. సో, ఇక్కడ కూడా కొన్ని మనం చూద్దాం. అయితే మనకి సాలిడ్స్‌ని 2 టైప్స్ మనకి విభజించారు. సో, ఫస్ట్ వన్ ఈజ్ క్రిస్టలిన్ సాలిడ్స్ ఆర్ ట్రూ సాలిడ్స్ అంటాం. సెకండ్ వన్ చూస్తే అమార్ఫస్ సాలిడ్స్ అంటాం. దీన్నే మనం సూడో సాలిడ్స్ అని కూడా అంటాం. లేకపోతే వీటినే మనం సూపర్ కూల్ లిక్విడ్స్ అని మనం గ్లాస్‌కి అంటాం. అది కూడా మనకి అమార్ఫస్ సాలిడ్స్ కింద వస్తుంది. అయితే సాలిడ్స్ కింద చాలా చాలా ఉన్నాయి. మెనీ టైప్స్ ఉన్నాయి. మనకి క్రిస్టలిన్ సాలిడ్స్ కింద. ఇకపోతే అమార్ఫస్ కింద మనం చూస్తే మనకి బిట్స్ అడుగుతాడు. ఈ క్రింది వానిలో అమార్ఫస్ సాలిడ్ ఏది? విచ్ విచ్ కాంపౌండ్ ఈజ్ అమార్ఫస్ సాలిడ్ అని. గ్లాస్ మనకి అమార్ఫస్ సాలిడ్. ఇక రబ్బర్ చూసుకుంటే అమార్ఫస్ సాలిడ్స్. ఇక పాలిఎథిలీన్ అమార్ఫస్ సాలిడ్. ఇకపోతే మనకి పీవీసీ పైప్స్ ఉంటాయి కదండీ! అవి కూడా అమార్ఫస్ సాలిడ్స్. ఇవన్నీ కూడా మనం అమార్ఫస్ సాలిడ్స్ కింద చెప్పొచ్చు. సింథటిక్ పాలిమర్స్ సింథటిక్ పాలిమర్స్. ఇవన్నీ కూడా మనం అమార్ఫస్ సాలిడ్స్ కింద చెప్పొచ్చు. అంటే వీటికి ఒక నిర్దిష్టమైన మెల్టింగ్ పాయింట్ గాని ఏమి ఉండదు. అలాగే ఒక క్రమ పద్ధతిలో అమిరి ఉండవు. నో క్రిస్టల్ జామెట్రీ ఉండదు. సో, ఇవన్నీ కూడా ఉంటాయి. అవి కూడా మనం చూద్దాం. సో, వీటిని సూడో సాలిడ్స్ అని పిలుస్తాము. అనదర్ నేమ్ ఈజ్ సూడో సాలిడ్స్. సో, ఇవన్నీ చూద్దాం. ఇకపోతే మనకు ఆల్రెడీ చెప్పాం. సాలిడ్స్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పాం. హై డెన్సిటీ ఉంటుంది. అలాగే లో కంప్రెసిబిలిటీ, అలాగే రిజిడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే షేప్, వాల్యూమ్ ఉంటాయి. డెఫినిట్ షేప్ అండ్ డెఫినిట్ వాల్యూమ్ కూడా ఉంటుంది. మరి డిఫరెన్సెస్ చూస్తే క్రిస్టలిన్ సాలిడ్‌కి లాంగ్ రేంజ్ ఆర్డర్ ఉంటుంది. వీటికి షార్ట్ రేంజ్ ఆర్డర్ ఉంటుంది. ఇకపోతే మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. వీటికి నాట్ షార్ప్ మెల్టింగ్ పాయింట్స్. అలాగే హీట్ ఆఫ్ కంబషన్ ఇవి అవసరం లేదు. ఇవి చూసుకుంటే ఇవి రిజిడ్‌గా ఉంటాయి. ఇక చూసుకుంటే ఆహ్, ఇక ఎనిసోట్రోపిక్ ఉంటుంది దీనికి. వీటికి ఐసోట్రోపిక్ ఏంటంటే ఇవి డిఫరెంట్ డైరెక్షన్‌లో డిఫరెంట్ ప్రాపర్టీస్‌ని కలిగి ఉంటాయి. డిఫరెంట్ డైరెక్షన్‌లో డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే ఎనిసోట్రోపిక్ ఉంటాయి. ఇవి ప్రాపర్టీస్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఏంటి మనకి అమార్ఫస్ సాలిడ్స్ ఏమో ప్రాపర్టీస్ అన్ని డైరెక్షన్‌లో సేమ్ ఉంటాయి. బట్ సాలిడ్స్‌కి వచ్చేటప్పటికి వీటికి ఎనిసోట్రోపిక్ ఉంటుంది. అంటే వీటి యొక్క డిఫరెంట్ యాక్సిస్‌లో, డిఫరెంట్ డైరెక్షన్స్‌లో డిఫరెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. ఇకపోతే ఇవి మనకి సిమెట్రీని కలిగి ఉంటాయి. అలాగే ఇంటర్ఫేషియల్ యాంగిల్స్‌ని కలిగి ఉంటాయి. ఇవి కలిగి ఉండవు. అంతే తేడా. సో, ఇవి మనం ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఎగ్జాంపుల్స్ పాలిమర్స్, కొన్ని సింథటిక్ పాలిమర్స్, గ్లాస్ అలాగే ఇంకోటి ఏదో చెప్పాం. పాలిమర్స్, సింథటిక్ గ్లాసెస్ ఇంకా రబ్బర్స్ ఇవన్నీ కూడా మనకి ఎనిసో అమార్ఫస్ సాలిడ్స్ కి మనకి ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. ఇకపోతే నెక్స్ట్‌ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్ అండి. దీని నుంచే బిట్స్ మనకు వస్తాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనం ఫోకస్ చేయవలసి ఉంటుంది. సో, ఇక్కడ మనం చెప్తున్నామండి. మాలిక్యులర్ సాలిడ్స్ చెప్తున్నామండి. మాలిక్యులర్ సాలిడ్స్‌లో ఉండేటటువంటి కన్సిస్టెంట్స్ చూస్తే మాలిక్యూల్స్ ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్స్ మనం చాలా రకాలు ఉంటాయి. ఈ మాలిక్యులర్ సాలిడ్స్‌ని నాన్ పోలార్ సాలిడ్స్, పోలార్ సాలిడ్స్, అలాగే హైడ్రోజన్ బాండెడ్ సాలిడ్స్ అని చెప్పాం. ఇందులో ఈ మాలిక్యూల్స్‌లో ఆర్గాన్, అలాగే CCl4, H2
I2, CO2, HCl, SO2 ఇవన్నీ చూస్తే HCl, SO2 పోలార్ సాలిడ్. మనకి అలాగ అడగడండి, డిఫరెన్స్ అడగడు, మాలిక్యులర్ సాలిడ్ అని అడుగుతాడు. సో మీరు ఫోకస్ చేయాలి. ఇక చూసుకుంటే పోలార్ సాలిడ్ కింద మనం చూస్తే HCl, SO2 చెప్పుకోవచ్చు. ఇక నాన్ పోలార్ కింద H2, I2, CO2 కింద చెప్పొచ్చు. ఇక ఆర్గాన్, CCl4 కూడా మనం అటామిక్ సాలిడ్స్ అంటాడు ఆర్గాన్ ని. సో కానీ మనం మాలిక్యులర్ సాలిడ్స్ కింద మనం చెప్పవచ్చు. ఇకపోతే హైడ్రోజన్ బాండింగ్ ఉన్నటువంటి సాలిడ్స్ ఏంటండి? CO2, ఐస్ కండిషన్ లో ఉన్న CO2, ఐస్. అలాగే డ్రై CO2, ఇవన్నీ కూడా NH3, ఇవన్నీ కూడా అండి, ఇవన్నీ కూడా మనం హైడ్రోజన్ బాండెడ్ ఉన్నటువంటి సాలిడ్స్ కింద చెప్పొచ్చు. ఇకపోతే అయానిక్ సాలిడ్స్ చూసుకుంటే ఇందులో అయాన్స్ కన్సిస్టెంట్ అయి ఉంటాయి. ఈ అయానిక్ లో మీకు తెలుసు, అయానిక్ అంటే పాజిటివ్, నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. సో అందువలన వీటిలో ఉండేటువంటి ఫోర్సెస్ చూస్తే కూలింబిక్ ఫోర్సెస్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఎలక్ట్రో వ్యాలెంట్ ఫోర్సెస్ ఉంటాయి. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అవి మనకి ఆల్రెడీ మనకి అయానిక్ సాలిడ్స్ తెలుసు, NaCl, MgO, జింక్ సల్ఫేట్, CaF2. ఇవన్నీ కూడా మనకి ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నెక్స్ట్ స్లైడ్ లో. సో ఇవన్నీ కూడా అయానిక్ స్లైడ్స్ అని చెప్పచ్చు. అయితే వీటి యొక్క ఎలక్ట్రిక్ ప్రాపర్టీ, కండక్టివిటీ ప్రాపర్టీ కూడా చూడొచ్చు. ఎలక్ట్రికల్ గా అవి కండక్టరా, నాన్ కండక్టర్ అనేది చెప్పొచ్చండి. ఇందులో చూసుకుంటే మాలిక్యులర్ సాలిడ్స్ చాలా వరకు సాఫ్టే. దేనికి కొద్దిగా చూసుకుంటే తేడా, మనకి హైడ్రోజన్ బాండెడ్ ఉన్నటువంటి కొద్దిగా హార్డ్ గా ఉంటాయి. ఇకపోతే అయానిక్ సాలిడ్స్ చూస్తే హార్డ్ బట్ బ్రెట్టల్, పిలుసుదనం కలిగి ఉంటాయి, అలాగే కఠినంగా కూడా ఉంటాయి. చూసుకుంటే ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్ అండి, కూడా గుర్తుపెట్టుకోవాలి. మాలిక్యులర్ సాలిడ్స్ ఆర్ ఇన్సులేటర్స్. అలాగే ఇందులో అయానిక్ సాలిడ్స్ చూసుకుంటే ఇన్సులేటర్ ఇన్ సాలిడ్ స్టేట్, బట్ మనకి ఇవి కండక్టర్స్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఆర్ మాల్టన్ స్టేట్ అంటాం, ఆర్ యాక్వస్ స్టేట్ లోను ఈ సాలిడ్స్ అన్ని మనం నీటిలో ద్రావణం చేస్తే ఇవి అయాన్స్ ఫామ్ చేస్తాయి. కాబట్టి ఇవి మనకి ద్రావణ స్థితిలో కానీ, అలాగే ద్రవ స్థితిలో కానీ, అంటే జల ద్రావణాల్లో కానీ, అలాగే ద్రావణ స్థితిలో కానీ ఇవి మనకి ఎలా పనిచేస్తాయి అంటే కండక్టర్స్ కింద యాక్ట్ చేస్తాయి. కండక్టర్స్ సాలిడ్ స్టేట్ లో ఇన్సులేటర్స్. మెల్టింగ్ పాయింట్ హైగా ఉంటుంది, వీటన్నిటికి కూడా లోగా ఉంటుంది మాలిక్యులర్ సాలిడ్స్. ఇకపోతే నెక్స్ట్ ది మెటాలిక్ సాలిడ్స్ ఆల్రెడీ మనం టూ చెప్పాము. ఒకటి ఏం చెప్పాము, మనకి టూ మెటాలిక్స్ మనకి చెప్పాం, మాలిక్యులర్ సాలిడ్స్ చెప్పాము, అలాగే అయానిక్ సాలిడ్స్ చెప్పాం. ఇంకొక రెండు సాలిడ్స్ ఉన్నాయండి, అవేంటంటే మెటాలిక్ సాలిడ్స్. ఈ మెటాలిక్ సాలిడ్స్ అంటే మీకు తెలుసు, మెటల్స్ సులువుగా ఎలక్ట్రాన్స్ కోల్పోతాయి. సో ద పాజిటివ్ అయాన్స్ సి ఆఫ్ డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మీకు అందరికి తెలుసు పాజిటివ్ అయాన్స్ ప్రెసెంట్ ఇన్ ద ఎలక్ట్రాన్ సి. అంటే ఎలక్ట్రాన్ సిలో మీకు ఆల్రెడీ CH ఎలక్ట్రాన్ సిద్ధాంతం చెప్పినప్పుడు ఎలక్ట్రాన్స్ ఈజీగా కోల్పోతాయి. సో అక్కడ ఎలక్ట్రాన్ సిలో కెర్నల్స్ లాగా మనకి ఫామ్ చేస్తాయి. సో పాజిటివ్ అయాన్స్ డీలోకలైజ్డ్ ఇన్ ద ఎలక్ట్రాన్స్, సి ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇందులో ఉండే బాండెడ్స్ చూస్తే మెటాలిక్ బాండింగ్ ఉంటుంది. అందులో మనకి మాలిక్యులర్ సాలిడ్స్ లో మనం ఏం చెప్పామంటే ఇందులో ఇంచుమించు వాండర్వాల్ ఫోర్సెస్, అయాన్ లేకపోతే అయాన్ డైపోల్ ఫోర్సెస్ ఉంటాయి. హైడ్రోజన్ బాండింగ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి వాటర్ మాలిక్యూల్స్ లో. ఇక చూసుకుంటే మెటాలిక్ బాండింగ్స్ ఉంటాయి. ఇందులో మెటల్స్ అన్ని కూడా మెటాలిక్ సాలిడ్స్ కిందకి వస్తాయి. ఇక చూసుకుంటే ఇవి హార్డ్ గా ఉంటాయి, అలాగే మెల్లిబుల్ అండ్ డక్టిలిటీ, అంటే వీటిని ఈగల కింద, ప్లేట్స్ కింద మనం సాగదీయచ్చు. అవి వీటికి క్యారెక్టర్ అనమాట. ఇది ఒక మంచి మెటల్ కు ఉండే క్యారెక్టర్ ఏంటంటే వాటిని సాగదీయచ్చు, అంటే రేకుల్లా సాగదీయచ్చు, అలాగే సాగే గుణం అనమాట తెలియజేస్తుంది. అలాగే తీగలుగాను, అలాగే రేకులు గాను సాగే గుణం అనమాట వీటికి ఉంటుంది మెటాలిక్ సాలిడ్స్ కి. ఈ మెటాలిక్ సాలిడ్స్ కూడా ఏం చేస్తాము అంటే, మెటాలిక్ సాలిడ్స్ కూడా మనకి కండక్టర్స్ ఇన్ సాలిడ్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మాల్టన్ స్టేట్ లోను. ఈ రెండు కూడా మనకి రెండు స్టేజ్ లో కూడా ఇవి కండక్టర్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఒక మెటల్స్ మాత్రమే మీకు కండక్టర్స్ కింద యాక్ట్ చేస్తాయి, మిగతా వేవ్ కూడా సాలిడ్ స్టేట్ లో మనకి కండక్టర్స్ కింద యాక్ట్ చేయవు సాలిడ్ స్టేట్ లో. ఇక చూసుకుంటే నెక్స్ట్ ది కోవెలెంట్ సాలిడ్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మనం నెట్వర్క్ సాలిడ్స్ అని కూడా పిలవచ్చు. నెట్వర్క్ సాలిడ్స్ లేదా కోవెలెంట్ సాలిడ్స్ అంటాం. ఇందులో ఉండే ఆటమ్స్ మనం చూస్తే, ఇందులో ఉండే కన్సిస్టెంట్స్ చూస్తే ఆటమ్స్ ఉంటాయి. ఇందులో ఉండే ఫోర్సెస్ కోవెలెంట్ ఫోర్సెస్ ఉంటాయి.
మనకు ఆల్రెడీ చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి కోవలెంట్ మీరు ఆల్రెడీ చదివాం. సో SiO2 అండి, సిలికా. సిలికా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వార్ట్జ్. క్వార్ట్జ్ లో ఉన్నటువంటి సిలికా, అమార్ఫస్ సిలికా కూడా ఉంటుందండి. మనది ఇది క్వార్ట్జ్ అండి. అక్కడ క్వార్ట్జ్ లో ఉండేటువంటి కాంపౌండ్ ఏంటంటే SiO2 ఉంటుంది. సో ఇది క్రిస్టలిన్ సాలిడ్ అండి. క్రిస్టలిన్ సాలిడ్ క్వార్ట్జ్ ఫామ్ ఉంటుంది. అలాగే అమార్ఫస్ సిలికా కూడా ఉంటుంది. సో అది కాదు ఇక్కడ. క్వార్ట్జ్ అంటే SiO2 ఉంటుంది క్వార్ట్జ్ ఫామ్ లో. అది 3 డైమెన్షనల్ సాలిడ్ ఇది. ఇకపోతే SiC అండి. మనం మీకు సిలికాన్ కార్బైడ్ చెప్పినప్పుడు సిలికాన్ కార్బైడ్ అండి. ఈ సిలికాన్ కార్బైడ్ కూడా మనకి ఏ విధంగా యాక్ట్ చేస్తుందండి? ఇది కూడా మనకి మీథేన్ ఫామ్ చేస్తుందని చెప్పామండి. సిలికాన్ కార్బైడ్ హైడ్రాలసిస్ లో. వీటినే మనం ఆహ్, దీన్నే మనం ఆర్టిఫిషియల్ డైమండ్ అంటాం. ఆర్టిఫిషియల్ డైమండ్ అని కూడా మనం చెప్తామండి. ఆర్టిఫిషియల్ డైమండ్ ఇది వెరీ స్ట్రాంగ్ అండి. చాలా చాలా హార్డ్ గా ఉంటుంది. అలాగే అల్యూమినియం నైట్రైడ్ ఇవన్నీ కూడా మనకి కోవలెంట్ సాలిడ్ అండి. ఇక గ్రాఫైట్ కూడా కోవలెంట్ సాలిడే, కాకపోతే సాఫ్ట్ నేచర్ ఉంటుంది. కండక్టర్ ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్. ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్. బోత్ ఫార్మ్స్, అన్ని ఫార్మ్స్ లో కూడా ఇవి ఇన్సులేటర్స్. 3 ఎలక్ట్రాన్స్ ఉండవు. గ్రాఫైట్ లో మాత్రం 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ ఇంకా మనము ఇది కూడా రాయొచ్చండి. B4C బోరాన్ కార్బైడ్ కూడా మనం ఏం చెప్పొచ్చండి, దీన్ని కార్బోర్ అండం అని కూడా పిలుస్తారండి SiCని. సో ఇవన్నీ కూడా కోవలెంట్ సాలిడ్స్ అండి. ఇంకా మీకు క్లియర్ కట్ గా మనం చూడొచ్చండి. ఇక్కడ ఆల్రెడీ రాశానండి సింపుల్ కట్ లో. అయానిక్ సాలిడ్స్ లో కూలంబిక్ ఫోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా అయానిక్ కాంపౌండ్స్ అన్ని అండి. మీకు అన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ఇక కోవలెంట్ సాలిడ్స్ లో ఆటమ్స్ కన్సిస్టెంట్ అంటే ఇవి కోవలెంట్ బాండింగ్ ఎలా వస్తుందంటే ఎలక్ట్రాన్ షేరింగ్ వలన. దీనికి క్వార్ట్జ్, సిలికా, డైమండ్, గ్రాఫైట్ ఇవన్నీ కూడా కోవలెంట్ వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అడుగుతాడు, ఇది విచ్ సాలిడ్ అని అడుగుతాడు. విచ్ సాలిడ్ అని అడుగుతాడు. అయానిక్, కోవలెంట్, మెటాలిక్, అలాగే ఇంకోటి ఏదైనా వేస్తాడు. మెటాలిక్, మాలిక్యులర్ అని అడుగుతాడు. మాలిక్యుల్ అయి ఉండాలండి. మాలిక్యులర్ అయితే సో మీరు ఇంచి సింపుల్ గా పోల్చొచ్చండి. సాలిడ్స్ లో మనం సిలికా లేదంటే డైమండ్ ఏది అడిగితే మీకు కోవలెంట్ సాలిడ్ అని పిక్ చేసుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ ది వీటి యొక్క ఫిజికల్ స్టేట్ చూస్తే మనకు అయానిక్ సాలిడ్స్ ఇప్పుడే చూపించామండి. ఇవి కండక్టర్స్ ఇన్ మాల్టెన్ స్టేట్ అండ్ యాక్వస్ స్టేట్ అండి. సాలిడ్ స్టేట్ లో ఆల్రెడీ మనం చెప్పామండి. సాలిడ్ స్టేట్ లో అయానిక్ సాలిడ్స్ ఇన్సులేటర్స్ అంటే దీని నుంచి విద్యుత్ ప్రవహించదు. ఇట్ కెనాట్ పాస్ కరెంట్ త్రూ ఇట్. సో ఇవి విద్యుత్తుని మోసుకొని పోలేవండి. సో ఇవన్నీ అండి. ఇకపోతే మనం ఇక నెక్స్ట్ ఇవి మనకి అయానిక్ సాలిడ్స్ అండి. ఇది కోవలెంట్ సాలిడ్స్ లో మనం ఏం చెప్పామండి? ఇన్సులేటర్స్ ఎక్సెప్ట్ గ్రాఫైట్ అండి. గ్రాఫైట్ తప్పితే మిగతావన్నీ కూడా అంటే సిలికాన్ కార్బైడ్, బోరాన్ కార్బైడ్, డైమండ్ ఇవన్నీ కూడా మనకి ఇన్సులేటర్స్. ALN అల్యూమినియం నైట్రైడ్ ఇవన్నీ కూడా బోరాన్ నైట్రైడ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇన్సులేటర్స్. ఒక్క కోవలెంట్ సాలిడ్ అయినటువంటి గ్రాఫైట్ ఈజ్ ద కండక్టర్. సో ఇక్కడ మనం అడుగుతాడు, ఇవే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవే ఏ సాలిడ్స్ అని అడుగుతాడు. సో ఫోకస్ చేయాలి. ఇకపోతే మాలిక్యులర్ సాలిడ్స్ అండి. మరికొన్ని మీరు ఇంతకు ముందు మనం నేర్చుకోలేని ఇక్కడ కూడా కొన్ని ఇచ్చానండి. సో మాలిక్యులర్ సాలిడ్స్ లో ఇందాక మాలిక్యూల్ చూపించానండి. అందులో ఉండే ఫోర్సెస్ మీకు ఆల్రెడీ చెప్పామండి. డైపోల్ ఫోర్సెస్, మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం చాలా మాలిక్యూల్స్ రాసామండి. I2, S8 అంటే సల్ఫర్, ఫాస్ఫరస్, అలాగే CO2, CH4, CSL4 ఇవన్నీ కూడా మనకి మాలిక్యులర్ సాలిడ్స్ అండి. ఇవన్నీ మాలిక్యులర్ సాలిడ్స్ వస్తాయండి. ఇక కొన్ని కూడా వస్తాయండి. ఏమంటే స్టార్చ్, సెల్యులోజు, వాటరు, డ్రై ఐస్, అలాగే సాలిడ్ CO2 అంటే డ్రై ఐస్ అండి. ఇవన్నీ కూడా మాలిక్యులర్ సాలిడ్స్ అండి. ఇవి సాఫ్ట్ గా ఉంటాయండి. సాఫ్ట్ ఇన్ నేచర్ అండి. ఇకపోతే నెక్స్ట్ మెటాలిక్ సాలిడ్స్ అండి. మెటాలిక్ సాలిడ్స్ లో మెటాలిక్ బాండ్స్ ఉంటాయి. సో ఇందులో క్యాటయాన్స్, ఎలక్ట్రాన్స్ లో ఉంటాయి. సో ఈ మెటాలిక్ సాలిడ్స్ లోకి వచ్చేటప్పటికి సోడియము, గోల్డ్, కాపరు, మెగ్నీషియము మెటల్స్ అన్ని కూడా మెటాలిక్ సాలిడ్స్ అవుతాయి. వీటికి ఒక క్యారెక్టర్ ఉంటుందండి ఇవన్నీ. సో ఇవి బోత్ ద కేసెస్ అంటే సాలిడ్ స్టేట్ లోను అలాగే లిక్విడ్ కేస్ లో రెండిట్లో కూడా ఇవి కండక్టర్స్.
ఇకపోతే అటామిక్ క్రిస్టల్స్ అండి. ఇందాక మనం ఇది చెప్పలేదండి. సో, ఇది మనకి మీరు విడిచిపెట్టి వచ్చండి. మాలిక్యులర్ దాంట్లో పెట్టేయవచ్చు. మెటాలిక్ క్రిస్టల్స్ ఇందులోనే వస్తాయి. మాలిక్యులర్‌లోనే మనకి ఈ లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఉంటాయి. అవి నోబుల్ గ్యాసెస్ అండి. ఆర్గాను, క్రిప్టాను, జెనాను, నియాన్ ఇవన్నీ కూడా మనకి అటామిక్ క్రిస్టల్స్ కింద వస్తాయి. ఇవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇందులో ఉండేటటువంటి కన్‌స్టిట్యూయెంట్స్ ఆటమ్స్. సో, ఇవండి. సో, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. మాలిక్యూల్స్ ఇచ్చినప్పుడు మాలిక్యులర్ సాలిడ్స్. అలాగే కొన్ని కోవలెంట్ ఎస్ఐసి ఇటువంటివి ఇచ్చాడంటే కోవలెంట్ అవి గుర్తుపెట్టాలి. ఇకపోతే అయానిక్ ఈజీగా పోల్చేస్తారు. అయానిక్ సాల్ట్స్ అన్నీ కూడా అయానిక్ వస్తాయి. ఇందులో మీకు ఆల్రెడీ మన ప్రాపర్టీస్ కూడా మనం చెప్పేసాము. ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్. ఇందులో మనకి మెటాలిక్ కండక్టర్స్ అన్నీ కూడా మనకి కండక్టర్స్. ఇవి పూర్ థర్మల్ అండ్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఉంటుంది అటామిక్. సో, ఇక్కడ మనం కొన్ని ఇచ్చామండి. సాలిడ్ స్టేట్ లో మనకి వెరీ ఇంపార్టెంట్ సిస్టమ్స్ వచ్చామండి. క్రిస్టల్ సిస్టమ్స్ వచ్చామండి. నెక్స్ట్‌ది క్రిస్టల్ సిస్టమ్స్ లో మనకి చాలా రకాల క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయండి. సో, అందులో మనం చూసుకుంటే నేను ఇమేజెస్ పెట్టలేకపోయాను. సో, ఇమేజెస్ నా దగ్గర ఉన్నాయి గానీ పెట్టలేకపోయాను. సో, ఇమేజెస్ మీకు కొన్ని పంపిస్తాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది క్లాస్. సో, ఇందులో మనం చూసుకుంటే ఎన్ని క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయంటే మనకి 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయండి. 7 క్రిస్టల్ సిస్టమ్స్. అందులో మనకి ఆహ్, ఒక క్రిస్టల్ యొక్క ఎడ్జ్ లెంగ్త్స్ అన్ని కూడా ఏబీసీ అనుకుంటాం. 3 యాక్సిస్‌లో ఏబీసీ అయితే ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ ఒక క్రిస్టల్ ఎలాగుంటే వీటిని మనం క్రిస్టల్‌లో ఒక పార్ట్‌ని ఎడ్జ్ లెంగ్త్‌లో మనం ఏ అనుకుంటాం. అలాగే ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ మనకి ఆల్ఫా, బీటా, గామా ఉంటాయి. సో, ఇవండి. సో, దీన్ని ఆధారం చేసుకొని మనం క్రిస్టల్ సిస్టమ్ చెప్పాలండి. మనకిక్కడ ఫస్ట్ చూస్తే క్యూబిక్ క్రిస్టల్ అండి. ఈ క్యూబిక్ క్రిస్టల్‌లో మనకి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అండి. సో, అందులో ఉండే ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ చూస్తే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 అండి. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ మనకున్నాయండి. జెడ్ఎన్ఎస్, ఏసీఎల్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 2 అలాగే కాపర్ ఇవన్నీ కూడా మనకి దీని కిందకొస్తాయండి. క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ కిందకొస్తాయి. ఇకపోతే నెక్స్ట్‌ది టెట్రాగోనల్ అండి. టెట్రాగోనల్‌కి ఏమవుతుందండి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి అండి. ఇందులో అన్ని బాండ్ యాంగిల్స్ అన్ని కూడా ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్‌గా ఉంటాయండి. 90 డిగ్రీస్ ఉంటాయి. ఇందులో చూసుకుంటే మీకు టైటానియం ఇవి వస్తాయండి. ఎస్ఎన్ఓ2 టైటానియం వస్తుందండి. టైటానియం, టైటానియా అంటే టిఐఓ2 వీటిని మనం 2 ఫార్మ్స్ ఉంటాయండి ఇందులో. టైటానియం రొటైల్ ఫేజ్ అని, అలాగే యాంటైల్ ఫేజ్ అని ఉంటుంది. 2 ఫేజ్‌లు ఉంటాయి. సో, టైటానియం డయాక్సైడ్ వస్తుంది. ఇక ఆర్థోరాంబిక్ చూస్తే ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అండి. బట్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ మాత్రం ఈక్వల్‌గా ఉంటాయి. ఆ ఇమేజెస్ చూస్తే మీకు కొంత అర్థమవుతుంది. అలాగే ఇందులో రాంబిక్ సల్ఫర్, కాల్షియం కార్బోనేట్ మనకి మనకి ఈ ఆర్థోరాంబిక్ కిందకొస్తాయి. రాంబిక్ సల్ఫర్ అలాగే ఆర్థోరాంబిక్. అలాగే ఇందులో మనం చూసుకుంటే ఇందులో సిమెట్రీ ఎలిమెంట్స్ కూడా మనం చెప్పొచ్చండి. ఇందులో సిమెట్రీ ఎలిమెంట్స్ మనం ఒకసారి చూస్తే ఈ క్యూబిక్ క్రిస్టల్‌లో ఎన్ని ప్లేన్స్ ఉంటాయి, ఎన్ని యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంటాయి కూడా మీరు నోట్ చేసుకోవచ్చండి. ఈ క్యూబిక్ క్రిస్టల్‌లో మనకి ప్లేన్స్, యాక్సిస్ చూస్తే క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్‌లో మనకి 9 ప్లేన్స్ ఉంటాయండి. 13 యాక్సిస్ ఉంటాయండి. యాక్సిస్ ఆఫ్ ప్లేన్స్ అందులో సి2, సి3, సి4, సి6 ఉంటాయండి. అవి కూడా మనం ఒకసారి చెప్దాము నెక్స్ట్ స్లైడ్‌లో. సో, ఇకపోతే నెక్స్ట్ టెట్రాగోనల్‌కి వచ్చేటప్పటికి ఈ ప్లేన్స్ 5 ఉంటాయి. అలాగే వీటికొచ్చేసరికి యాక్సిస్ కూడా 5 ఉంటాయండి. మోనో ఆర్థోరాంబిక్ వచ్చేసరికి 3 అండి. 3+3 అండి. ఇకపోతే మోనోక్లినిక్ వచ్చేటప్పటికి మనకి 1, 1 ఉంటుందండి. ఒక ప్లేను ఒక ఇది ఉంటుంది. సో, ఈ మోనోక్లినిక్‌లో చూసేటప్పటికి ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది మీరు రాసుకొని కంఠస్థ పెట్టాలండి. ఇది ఇస్తే. ఇకపోతే వీటికి మోనోక్లోనిక్ సల్ఫర్ అలాగే లెడ్ క్రోమేట్ ఇవి సిఆర్ఓ4 ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కింద చెప్పొచ్చు. ఇంకా బోలెడు ఉన్నాయండి మోనోక్లినిక్ ఎగ్జాంపుల్స్. మనం Na2SO4 కాపర్ సల్ఫేట్ అలాగే ఇవన్నీ చెప్పొచ్చండి. Na2B4O7 ఇవన్నీ కూడా చెప్పొచ్చండి. ఇకపోతే ఇవన్నిటికి మనం రాసేసామండి యాక్సిస్ ప్లేన్స్. ఇకపోతే నెక్స్ట్‌ది
ఆర్థోరాంబిక్ చెప్పేసామండి. ఇప్పుడు మనం ఆర్థోరాంబిక్ చెప్పేసాము. నెక్స్ట్ ది మోనోక్లినిక్ కూడా చెప్పేసాము. ఇక నెక్స్ట్ ది ఆల్రెడీ 4 అయిపోయినాయి. నెక్స్ట్ 3 చూద్దామండి. సో నెక్స్ట్ ది హెక్సాగోనల్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హెక్సాగోనల్ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి. లేకపోతే ఇందులో యాంగిల్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 120 90 ఉంటే ఒక యాంగిల్ 120 ఉంటుంది. గ్రాఫైట్, జింక్ ఆక్సైడ్స్ దీనికి ఎగ్జాంపుల్ అండి. జింక్ ఆక్సైడ్, గ్రాఫైట్ ఇవన్నీ కూడా హెక్సాగోనల్ సిమెట్రీ ఉంటుంది. హెక్సాగోనల్ క్రిస్టల్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. లేకపోతే నెక్స్ట్ ది రాంబోహెడ్రల్. రాంబోహెడ్రల్ లో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి. అలాగే ఆల్ఫా, బీటా, గామా నాట్ ఈక్వల్ టు 90 ఉంటుంది. ఇందులో కాల్సైట్ అంటామండి, సిఎస్ఈఓ3 ఆ కాల్సైట్ స్ట్రక్చర్ మనకి మార్బుల్ కూడా అదే సిఎస్ఈఓ3. లేకపోతే నెక్స్ట్ ది ట్రై క్లినిక్ అండి. ఈ ట్రై క్లినిక్ లో అన్ని నాట్ ఈక్వల్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ట్రై క్లినిక్ లో అన్ని నాట్ ఈక్వల్. ఈ ట్రై క్లినిక్ లో మీకు అడుగుతాడు, ఈ క్రింది క్రిస్టల్ సిస్టమ్ లో దేనికి సిమిట్రీ యాక్సిస్ కానీ అలాగే ప్లేన్ ఆఫ్ సిమిట్రీ కానీ యాక్సిస్ ఆఫ్ సిమిట్రీ కానీ ఉండదు అని అడిగితే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలండి. వీటికి యాక్సిస్ ఆఫ్ సిమిట్రీ 0, ప్లేన్ ఆఫ్ సిమిట్రీ 0. లేకపోతే హెక్సాగోనల్ ఆల్రెడీ వీటికి చెప్పేసాం. ఆర్థోరాంబిక్ ఇవన్నీ చెప్పాం. ఆర్థోరాంబిక్ 3 నెక్స్ట్ ది మోనోక్లినిక్ కూడా చెప్పేసాం. మోనోక్లినిక్ 1 అని చెప్పేసాం. సో మనం హెక్సాగోనల్ చూస్తే హెక్సాగోనల్ కు ఉండేటటువంటి ప్లేన్స్ 7 ఉంటాయి. యాక్సిస్ ఆఫ్ సిమిట్రీ 7 ఉంటాయి. లేకపోతే రాంబోహెడ్రల్ చూసుకుంటే రాంబోహెడ్రల్ కూడా సేమ్ అండి, 7 అండి. లేకపోతే మనకి ట్రై క్లినిక్ వచ్చేసరికి 0 అండి. ఈ ట్రైగోనల్ రాంబోహెడ్రల్ నే మనం ట్రైగోనల్ అని కూడా చదువుతారండి. రాంబోహెడ్రల్ నే మనం ట్రైగోనల్ అని కూడా చదువుతాం. ట్రైగోనల్ అని మనం టెట్రాగోనల్, హెక్సాగోనల్ అని అన్నాం కదండి. ఈ రాంబోహెడ్రల్ ని ట్రైగోనల్ అని కూడా చదువుతారు. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. లేకపోతే సినాబార్ అంటే మీకు తెలుసండి, హెచ్జి యొక్క సల్ఫర్ మెర్క్యూరీని పొందాలంటే మనకి ధాతువు అదేనండి, మెర్క్యూరీ సల్ఫైడ్, మెర్క్యూరిక్ సల్ఫైడ్. సో దాన్ని మనం ఏమంటామంటే హెచ్జిఎస్ అంటాం. ఇది రాంబోహెడ్రల్ కే వస్తుంది. సినాబార్ అంటాం. ఇక ట్రైక్లినిక్ కి మనకు ఆల్రెడీ తెలుసండి, A2CR2O7. A2CR2O7 నే మనం ఏమంటామంటే పొటాషియం డైక్రోమేట్. అలాగే ఇంకొకటి రాసామండి, బ్లూ విట్రోయిల్ అంటామండి. కాపర్ సల్ఫేట్ 5H2, బ్లూ విట్రోయిల్ అంటాం. బ్లూ విట్రోయిల్ అని పిలుస్తామండి. కాపర్ సల్ఫేట్ 5H2 కూడా ట్రైక్లినిక్ కిందకి వస్తుంది. సో ఇవండి మనకి క్రిస్టల్ సిస్టమ్స్ సంబంధించి బిట్స్. అలాగే అయితే క్యూబిక్ క్రిస్టల్స్ లో ఉండేటువంటి ఎలిమెంట్స్ మొత్తం చూస్తే ఎన్ని ఉంటాయంటే 23 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఆ 23 ఎలిమెంట్స్ లో మనం ఇప్పుడే చెప్పామండి, క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ కి ఆల్రెడీ చెప్పాం. ప్లేన్స్ ఎన్ని ఉంటాయి, యాక్సిస్ ఎన్ని. ప్లేన్స్ ఎన్ని ఉంటాయని చెప్పామంటే 9 ఉంటాయని చెప్పాం. యాక్సిస్ 13 ఉంటాయని చెప్పాం. ఈ ప్లేన్స్ లో మనకి ఏవి ఎన్ని ఉంటాయని మనం చూస్తే ఇందులో రెక్టాంగులర్ ప్లేన్స్ ఇందులోన 6+3 వీటిని మనం స్ప్లిట్ చేయొచ్చండి. ఈ 6+3 కింద రాయించండి. ఈ 6+3 ఏంటంటే మనకి రెక్టాంగులర్ ప్లేన్స్ ఏమో 3 ఉంటాయి, అలాగే డయాగ్నల్ ప్లేన్స్ ఏమో 6 ఉంటాయి. అలాగే ఈ 13 లో మనం దీన్ని కూడా స్ప్లిట్ చేయొచ్చండి. ఆల్రెడీ రాశాను 3+4+6 అని. ఇందులో ఈ 6 యాక్సిస్ ఆఫ్ ప్లేన్స్, సిమిట్రీ యాక్సిస్ ఎన్ని ఉంటాయంటే మనకి 13 లో 3 ఏమో మనకి దీన్ని మనం ఏ ఫోల్డ్ యాక్సిస్ అంటామంటే 4 ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమిట్రీ అంటామండి. 4 ఫోల్డ్ యాక్సిస్, 4 ఫోల్డ్. ఇక 3 ఫోల్డ్ యాక్సిస్ ఏమో 3. ఇక ఇక 2 ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమిట్రీ మాత్రం మనకి ఎన్ని ఉంటాయి, 2 ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమిట్రీ దీన్ని డయాడ్ యాక్సిస్ అని కూడా అంటాం. ఇవి ఒక 6 ఉంటాయండి. 4 ఏమో 4 ఫోల్డ్ ఏమో 3 ఉంటాయి. 3 ఫోల్డ్ యాక్సిస్ ఏమో 4 ఉంటాయి. అలాగే డై ఫోల్డ్ లేదా 2 ఫోల్డ్ యాక్సిస్ ఆఫ్ సిమిట్రీ 6 ఉంటాయి. ఇవన్నీ టోటల్ సిమిట్రీ ఎలిమెంట్. అలాగే ఒక సెంటర్ ఆఫ్ సిమిట్రీ కూడా ఒకటి ఉంటుంది. టోటల్ 13+9+1 వస్తుందండి. టోటల్ సిమిట్రీ ఎలిమెంట్స్ ఆఫ్ క్యూబిక్ సిస్టమ్ ఎంత అంటే మనకి ఇది ఒక్కటే అడుగుతారండి, మిగతా దేని అడగడండి. క్యూబిక్ సిస్టమ్ ఉండే ఎలిమెంట్స్ ఎన్ని అంటే 23 అండి. 13+9+1 అండి. 1 ఒకటేమో సెంటర్ ఆఫ్ సిమిట్రీ ఉంటుందండి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మీకు పెద్దగా అడగడు. సో మీరు గుర్తు కావాలంటే ఇవి ఏమంత స్ప్లిట్టింగ్ అడగడు, తెలుసుకుంటే మంచిది. ఓకే, నెక్స్ట్ చూస్తే నెంబర్ ఆఫ్
ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్ అండి. మీకు యూనిట్ సెల్ అంటే తెలుసండి. ఇట్ ఈస్ ఏ స్మాలెస్ట్ పార్ట్ ఇన్ ద క్రిస్టల్. ఇట్ ఈస్ ఏ రిపీటింగ్ యూనిట్ ఇన్ ఏ క్రిస్టల్ అండి. సో ఇందులో మనకి అడుగుతాడండి. ఇందులో మనకు ఒక రిలేషన్ ఉందండి. ఆ రిలేషన్ ఏంటంటే మనకి సింప్లెస్ట్ రిలేషన్ డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ కార్నర్స్ ఆఫ్ ద క్యూబ్. మనకి 1/8 వేయాలండి. NC/8 NF అంటే నెంబర్ ఆఫ్ ఫేసెస్, అవి 6 ఫేసెస్ ఉంటాయి. సో ఆ ఫేసెస్ బై 2 వస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్సైడ్ ద క్యూబ్. మనకి నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎన్ని ఉంటాయండి ఒక క్యూబ్ కి? 6 ఫేసెస్ ఉంటాయండి. మనం ఒక క్యూబ్ కి సంబంధించినటువంటి బిట్స్ మనం చాలా రాయొచ్చండి. టోటల్ నెంబర్ ఆఫ్ కార్నర్స్ ఇన్ ఏ క్యూబ్. కార్నర్స్ 8 అండి, గుర్తుపెట్టుకోవాలి కార్నర్స్. ఇక్కడ రాస్తాను, లిస్ట్ అవుట్ చేసేసుకోండి. ఇక బాడీ సెంటర్ క్యూబ్ లో నెంబర్ ఆఫ్ బాడీ సెంటర్స్ చూస్తే క్యూబ్ కి రాస్తాను, ఒకటి ఉంటుందండి. అలాగే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ చూసుకుంటే 12 వస్తుంది. ఇమేజ్ నేను షేర్ చేస్తాను, మీరు తర్వాత చూడొచ్చు. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ 12 ఉంటాయి. అలాగే నెంబర్ ఆఫ్ ఎడ్జ్ సెంటర్స్ ఎన్ని ఉంటాయి? ఎడ్జ్లు చూసామండి, ఎడ్జ్ సెంటర్స్ అండి. ఎడ్జ్ సెంటర్స్ 12 ఉంటాయండి. లేకపోతే నెక్స్ట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ అండి. ఎన్ని ఫేసెస్ ఉంటాయండి క్యూబ్ కి? ఫేసెస్ 6 ఉంటాయండి, ఇప్పుడే చెప్పాను. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ సెంటర్స్ కూడా ఎన్ని ఫేసులు ఉంటాయి అన్ని సెంటర్స్ కూడా ఉంటాయండి, 6 ఉంటాయండి. ఇక టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ డయాగ్నల్స్ అండి. ఫేస్ డయాగ్నల్స్ ఎన్ని ఉంటాయండి? ఫేస్ డయాగ్నల్స్ చూస్తే ఒక ఫేస్ 2 డయాగ్నల్స్ 6 × 2 12 వస్తాయండి. ఇక నెంబర్ ఆఫ్ బాడీ డయాగ్నల్స్ చూసుకుంటే బాడీ డయాగ్నల్స్ 4 వస్తాయండి. క్యూబ్ కి ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇదేనండి. సో ఇక్కడ మనం ఆల్రెడీ క్యూబిక్ యూనిట్ సెల్ లో చూస్తే మనకి చూద్దామండి. సింపుల్ క్యూబిక్ చూసామండి, SC అని రాసామండి. ఇది ఇందులో ఉండే ఆటమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటండి, అన్ని కూడా ఎక్కడ ఉంటాయంటే కార్నర్స్ దగ్గర ఉంటాయండి. సో 8 అండి, 8 ఉంటాయండి కార్నర్స్ దగ్గర. ఇక మీకు సెంటర్ ఫేస్ లోను అలాగే సెంటర్ ఆఫ్ ది ఆటమ్ కూడా ఏమి ఉండవండి, NI. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ చూస్తే మనం ఎలా రాయాలండి? 8/8 × 1/8 అండి. సో నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఇన్ సింపుల్ క్యూబిక్ ఒకటి వస్తుంది. అలా కాకుండా మనకి బాడీ సెంటర్ క్యూబ్ అనుకోండి. బాడీ సెంటర్ క్యూబ్ లో చూసుకుంటే మనకి 8 ఏమో మనకి కార్నర్స్ దగ్గర ఉంటాయండి. ఇక మిగతావి ఇంకెక్కడెక్కడ ఉంటాయండి మనం చూస్తే మిగతావి ఫేస్ సెంటర్ లో 0. ఇక సెంటర్ చూసుకుంటే ఇన్సైడ్ ద క్యూబ్ చూసుకుంటే 1 ఉంటుందండి. టోటల్ మనం ఎంత కట్టొచ్చండి? టోటల్ మనం క్యాలిక్యులేట్ ఈ సూత్రంలో వేయాలండి, ఈ సూత్రంలో. సో మీకు చక్కగా వచ్చేస్తుందండి. సో 8/8 1 వస్తుంది, ప్లస్ 1 అండి. సో టోటల్ 2 అండి. సో మనకి బీసీసీ క్రిస్టల్స్ కి బీసీసీ సెంటర్ ఉంటే వాటిలో ఉండే యూనిట్ సెల్ లో ఉండేటువంటి ఆటమ్స్ ఎన్ని ఉంటాయంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ 2 ఉంటాయి. మీకు చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ పడుతుందండి. సీజియం క్లోరైడ్ అని ఒకటి ఉంటుందండి. ఇది మనకి బీసీసీ స్ట్రక్చర్ ని కలిగి ఉంటుందండి. ఇందులో ఉండేటువంటి యూనిట్ సెల్స్ లో ఉండేటువంటి ఆటమ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్. ఇప్పుడు ఆన్సర్ 2 అవుతుందండి. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అని 2 అవుతుంది. సీజియం క్లోరైడ్ అంటే బీసీ కదా, బి గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు నీకు కన్ఫ్యూజ్ అవ్వదు. అలాగే NaCl అడుగుతారండి. NaCl FCC అండి. సో అది మనకి ఎంత అంటే దీని కోఆర్డినేషన్, దీని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ 4 ఉంటాయండి. ఇవి FCC అన్నప్పుడు F అంటే 4 అండి, గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా బండ గుర్తు పెట్టేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వరండి. సో ఇందులో ఉండే ఆటమ్స్ మనం ఒకసారి చూస్తే ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుందండి ఈ టేబుల్. ఫేస్ సెంటర్ లో చూసుకుంటే 8 అండి, 6 అండి, 0 అండి. టోటల్ 8/8 ఎంత వస్తుందండి? 1 వస్తుందండి. ఇది 6/2 అండి, 3 వస్తుందండి. 1 + 3 టోటల్ 4 అండి. ఇది 1 + 3 అండి, టోటల్ 1 + 3. 1 ఏమో కార్నర్స్ వలన 8 ఉంటాయి, షేరింగ్ 8/8 1 వస్తుంది. అలాగే ఫేస్ సెంటర్ లో 6/2 అండి షేరింగ్. సో టోటల్ ఆటమ్స్ 4 వస్తాయండి. సో మీకు ఇప్పుడు చక్కగా తెలిసిపోయిందండి. సింపుల్ క్యూబిక్ లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ ఒకటండి. ఇక ఇక్కడ నేను రాస్తానండి. సింపుల్ క్యూబిక్ లో నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ పర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్ ఒకటండి.
ఇక బీసీసీకి చూసుకుంటే కాంతస్థ పెట్టియాలండి 2 అండి. ఇక ఎఫ్సిసి చూసుకుంటే 4 అండి. సో దీనికి ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చండి. సీజియం క్లోరైడ్ అండి. సీజియం క్లోరైడ్, సీజియం బ్రోమైడ్ ఇవన్నీ కూడా వస్తాయి. దీనికి మాత్రం ఎగ్జాంపుల్ ఎన్ఏసిఎల్. మనకి ఈ రెండే పడతాయండి ఎగ్జామ్లో. సో గుర్తుపెట్టుకోవాలి. మనకి మళ్ళీ దీనికి కోఆర్డినేషన్ నెంబర్ 8:8 వస్తుందండి సీజియం క్లోరైడ్కి. ఎన్ఏసిఎల్కి వచ్చేటప్పటికి 6:6 అండి. అంటే 6 సోడియం పరమాణు చుట్టూ 6 క్లోరైడ్స్ అయాన్స్ ఉంటాయి. సో ఇదండి. ఇకపోతే ఇంకొకటి కూడా ఉందండి. ఎండ్ సెంటర్డ్ కూడా ఉంటుందండి. ఇక్కడ మనం ఇవ్వలేదు కానీ ఎండ్ సెంటర్డ్ లోకి వచ్చేటప్పటికి మనకి ఏమవుతాయి 8 కార్నర్స్ దగ్గర ఉంటాయండి. ప్లస్ మనకి 1/2 వస్తుందండి. దానిలో టోటల్ ఏమొస్తుందంటే 8 into 1/8 ఎండ్ సెంటర్స్ లో 8 ఇవ్వడు పెద్దగా, ప్లస్ 2 into 1/2 అంటే ఫేస్ సెంటర్స్ లో 2 ఉంటాయండి. సో టోటల్ 2 to 1 అండి. 1 + 1 ఎండ్ సెంటర్కి వచ్చేటప్పటికి 2 ఉంటాయి. మీకు అడిగితే ఈ 4 దాంట్లో చాలా బిట్లు ఇవే మనకి పడతాయండి ఎగ్జామ్ లో. మరి మీరు పెద్ద ఫోకస్ ఏం చేయక్కర్లేదు. ఈ 4 బిట్లు, ఈ 3 నిదానమే. సో ఇది కూడా మీకు ఒకటి ఎడిషనల్ అనమాట. ఎడిషనల్ పాయింట్ చెప్పాను. సో అలాగే వీటి కోఆర్డినేషన్ నెంబర్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. సీజియం క్లోరైడ్, బీసీసీ 2, ఎన్ఏసిఎల్, ఎఫ్సిసి 4, కోఆర్డినేషన్ నెంబర్ 6:6, దీన్ని 8:8. అండ్ ఫేస్ సెంటర్ చెప్పాం అనుకోండి. యూనిట్ సెల్స్ ఎన్ని ఉంటాయి, యూనిట్ సెల్ లో ఉండే ఆటమ్స్ 2 ఉంటాయి. సో ఇవన్నీ అండి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ఇకపోతే నెక్స్ట్ ది కోఆర్డినేషన్ నెంబర్ అండి. ఇప్పుడే చెప్పామండి టాకింగ్ అబౌట్ కోఆర్డినేషన్ నెంబర్. సో కోఆర్డినేషన్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, మనం స్పెక్ట్రోసేపు చదివిస్తాం, మనం కోఆర్డినేషన్ కెమిస్ట్రీ చదివిస్తాం. సో అటాచ్మెంట్ డైరెక్ట్లీ బాండింగ్ విత్ మెటల్ తో ఉండేటువంటి. ఇక్కడ ఏం చదువుతామంటే మనం నెంబర్ ఆఫ్ నియరెస్ట్ నైబరింగ్ ఆర్ టచింగ్ పార్టికల్స్ విత్ అదర్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ద క్రిస్టల్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్. సో ఇది డిపెండ్స్ అపాన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది క్రిస్టల్ మీద ఆధారపడుతుందండి కోఆర్డినేషన్ నెంబర్ అనేది. సింపుల్ క్యూబిక్ సిస్టమ్ కి 6 ఉంటుందండి కోఆర్డినేషన్ నెంబర్, గుర్తుపెట్టుకోవాలి. ఇక బాడీ సెంటర్కి వచ్చేటప్పటికి 8 ఉంటుందండి. ఫేస్ సెంటర్ క్యూబిక్ సిస్టమ్కి వచ్చేటప్పటికి మనకి 12 ఉంటుంది. ఇది క్రిస్టల్ సిస్టమ్ మీద ఆధారపడుతుంది. ఇందాక చెప్పాం ఎన్ఏసిఎల్ అన్నాం. ఎన్ఏసిఎల్ యొక్క స్ట్రక్చర్ బీసీసీ చెప్పాం. సో బీసీసీ చెప్పాం 8:8 అని చెప్పాం. కోఆర్డినేషన్ నెంబర్ 8 ఉంటుంది ఓవరాల్ గా. అంటే 8 సోడియం చుట్టూ 8 క్లోరైడ్స్ ఉంటాయి. అలాగే 8 ఒక క్లోరైడ్ చుట్టూ 8 సోడియంస్ ఉంటాయి. ఇకపోతే ఎఫ్సిసికి చెప్పినప్పుడు ఇందాక సీజియం క్లోరైడ్ బీసీసీ అండి. రాంగ్ చెప్పాము. సీజియం క్లోరైడ్ బీసీసీ మనకి 8:8. ఇక ఎన్ఏసిఎల్ ఎఫ్సిసి చెప్పాం 6:6 అని చెప్పాం. సో ఇందులో చెప్పాం యూనిట్ సెల్స్ ఎన్ని ఉంటాయంటే 4 యూనిట్ సెల్స్, ఇందులో 2. ఇక్కడ చూస్తే మనకి జనరల్ గా ఇవి మనం రాసాం. ఎఫ్సిసి సెంటర్కి వచ్చేటప్పటికి మనకి 12 ఉంటుంది. బీసీసీకి అయితే కోఆర్డినేషన్ నెంబర్ 8 ఉంటుంది. అలాగే సింపుల్ క్యూబిక్ అయితే 6 ఉంటుంది. ఇక డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ కూడా ఒక సూత్రం ఉంటుందండి. ఇది మీరు అంతస్తే పెట్టుకోవాలి. ప్రాబ్లమ్స్ ఇస్తే చేయొచ్చండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ దీని మీద ప్రాబ్లమ్స్ నేను తెస్తాను. సో 2 ప్రాబ్లమ్స్ దీని మీద మనం చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో. సో ఇదండి మనకి ఇందులో జెడ్ అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ పర్ యూనిట్ సెల్. ఇక ఎం అంటే మాస్, అవగాడ్రో నెంబర్ అన్నారు. ఎడ్జ్ లెంత్, ఏ అంటే ఎడ్జ్ లెంత్. అది పికోమీటర్ అంటే 10⁻⁻10 కానీ లేదా 10⁻⁻12 మీటర్స్ అని చెప్పొచ్చు అండి. పికోమీటర్ అంటే అది. ఇకపోతే ప్యాకింగ్ ఫ్రాక్షన్ మీద క్వశ్చన్స్ వస్తాయండి. ఈ ప్యాకింగ్ ఫ్రాక్షన్ మీద మనకి బిట్స్ వస్తాయి. ఈ ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఏంటంటే అందులో ఉండే defined as a ratio of volume of unit cell that is occupied by the spheres of unit cell to the total volume of the unit cell అండి. సో వీటికి మనకి సూత్రాలు ఉంటాయి. ఏ స్పియర్ అయినప్పుడు 4/3, దాని ఇది 4/3 πr³. సో ప్యాకింగ్ డెన్సిటీ అలా కడతాం, మనకి అది అవసరం లేదు. ఇది మాత్రం ఫోకస్ చేయాలి. ఇక్కడ మీరు ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయాలి. సో ఇందులో చూసినప్పుడు సింపుల్ క్యూబిక్ ఇప్పుడే మనం చెప్పామండి. సింపుల్ క్యూబిక్ లో ఉండేటువంటి ప్యాకింగ్ డెన్సిటీ చూస్తే ఎంత ఉంటుందంటే 0.52. అంటే అర్థం ఏంటండి, 52% ప్యాకింగ్ అయి ఉంటుందండి. సో మిగతాది ఖాళీ ఉంటుంది. ఎంత ఖాళీ ఉంటుందండి, 48. దీన్ని వాయిడ్ అంటాం. వాయిడ్, ఖాళీ స్థానం, ఖాళీ. ఇక చూస్తే నెక్స్ట్ ది ఎఫ్సిసికి చూద్దామండి. ఎఫ్సిసికి చూస్తే ఎఫ్సిసిలో
చూసుకుంటే ఎంత ఉంటుందంటే ప్యాకింగ్ డెన్సిటీ ఎంత ఉంటుందంటే 74. అంటే దీని అర్థం ఏంటంటే 74% ప్యాక్ అయి ఉంటుందండి. ఇక వాయిడ్ చూసుకుంటే 26 అండి. రిమైనింగ్ పార్ట్ 100లో తీసేయండి. ఇకపోతే నెక్స్ట్‌ది బీసీసీ చూస్తే మనకి 68% అండి. 68%. 68% రిమైనింగ్ వాయిడ్ ప్లేస్ అండి. 100 - 68 32. సో ఇది మనం ఫోకస్ చేయాలి అక్కడ. ఇక ఆల్రెడీ మనకు తెలిసిందేనండి. ఎక్స్‌రే డైఫ్రాక్షన్ క్రిస్టల్ సిస్టమ్స్‌కి బ్రాగ్ ఈక్వేషనే మనకి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ సూత్రం కూడా కంపల్సరీగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే పడుతుందండి బ్రాగ్ ఈక్వేషన్. ఎన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d సైన్ థీటా అండి. ఇక్కడ లాంబ్డా అంటే మీకు తెలుసండి వేవ్ లెంత్ ఆఫ్ ది ఎక్స్‌రేస్. అలాగే ఎన్ అంటే ఎన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ అంటే ఆర్డర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్. థీటా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది 2 ప్యారలల్ సర్ఫేస్. 2 ప్యారలల్ ప్లేన్స్. 2 ప్యారలల్ సర్ఫేసెస్ కంటే ప్లేన్స్. 2 ప్యారలల్ ప్లేన్స్ మధ్య ఉండే డిస్టెన్స్ అండి. ఇకపోతే మనం ఆల్రెడీ క్యూబిక్ సిస్టమ్ మనం ఆల్రెడీ చెప్పామండి. మళ్ళీ అవి రిపీట్ అయినాయి. టైప్స్ ఆఫ్ క్యూబిక్ క్రిస్టల్ చెప్పినప్పుడు సింపుల్ క్యూబిక్, బాడీ సెంటర్ క్యూబిక్, ఫేస్ సెంటర్ క్యూబిక్. ఇందులో మనం ఆల్రెడీ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పామండి. కార్నర్స్, బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్. మనం కార్నర్స్ చెప్పినప్పుడు ఏం చెప్పామండి? బాడీ సెంటర్ చెప్పినప్పుడు 1 ఉంటుంది. కార్నర్స్ చెప్పినప్పుడు 1/8 వేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ కార్నర్స్. ఇంకా ఫేసెస్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఫేసెస్ 1/2 చేసేసుకోవాలి. దీని మీద మన ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు మీకు చేయొచ్చు. ఇక మనం చెప్పాం కంట్రిబ్యూషన్ కార్నర్స్ ఇప్పుడే చెప్పాం 1/2. బాడీ సెంటర్ అయితే 1, ఫేస్ సెంటర్ అయితే కంట్రిబ్యూషన్ అడిగినప్పుడు మీరు ఇది చెయ్యాలండి. కంట్రిబ్యూషన్ అయినప్పుడు 1/2 ఫేస్కి అయితే. అదే కార్నర్స్ అన్నప్పుడు 1/8. 8 కార్నర్స్ ఉంటాయి కాబట్టి అదే వేయాలి, అలా వేయాలి. ఇక ఇది 1/2 అండి ఫేస్ సెంటర్. ఇక చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఇక మనం కామన్ కంపారిజన్ హెచ్సిపి, సిసిపి మనం షార్ట్ టర్మ్ లో నేర్చుకుంటున్నాం. సో మీరు అంతస్తా పెట్టాల్సిందే. మరి ఇప్పుడు మన సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మనకు అంత టైం లేదు. ఒక్కొక్కటి వివరించాలంటే ఒక స్ట్రక్చర్ ని మనకు 1 to 2 అవర్స్ పడుతుంది. సో మనం చాలా స్పీడ్ గానే అవగొడుతున్నాం. సో మరి ఇవి మీరు నేర్చాలి. సో ఇక్కడ హెచ్సిపి, సిసిపి, బిసిసి అండి. ఇవి మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు అన్ని కూడా క్లోజ్డ్ ప్యాక్స్ అండి. ఏవేవి అండి? హెచ్సిపి క్లోజ్డ్ ప్యాక్, సిసిపి కూడా. ఈ సిసిపి అంటే మరి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఎఫ్సిసి అన్న సిసిపి అన్న కూడా ఒకటేనండి. బోత్ ఆర్ సేమ్. ఎఫ్సిసి ఆర్ సిసిపి అన్న. ఇవన్నీ కూడా క్లోజ్డ్ ప్యాక్స్ అండి. ఇది నాట్ క్లోజ్డ్ ప్యాక్ అండి బిసిసి. ఇందులో ప్యాకింగ్ మనం చూసినప్పుడు ఆర్డర్ ఆఫ్ ఆటమ్స్ ఎలా ఉంటాయంటే ఏబి ఇలా వస్తాయండి ఆర్డర్. సిసిపికి వచ్చినప్పటికి ఏబిసి వస్తాయి. అడుగుతాడండి కంపల్సరీగా బిట్. సో బీసీసీకి అలాగే హెచ్సిపికి సేమ్ వస్తాయండి. ఏబి అలా వస్తాయి. ఇందులో ఇందాక చెప్పామండి ప్యాకింగ్ డెన్సిటీ ఆక్యుపైడ్ స్పేస్ ఎంత ఉంటుందంటే 74 అండి హెచ్సిపికి. సిసిపికి కూడా ఇందాక మనం చెప్పాం, బీసీసీకి సిసిపికి చూపించాం. అలాగే ఇందాక ఇంకోటి ఏదో చెప్పాం, ఎస్సి చెప్పాం. సింపుల్ క్యూబిక్ కూడా మనం చెప్పాం. సింపుల్ క్యూబిక్ లో కూడా మనం ఏం చెప్పాం? సింపుల్ క్యూబిక్ లో ఇది మనకి 52% ఉంటుందని చెప్పాం. అంతేనండి ఆర్డర్. ఇకపోతే మనకి ఇక్కడ బీసీసీలు చూసుకుంటే అవైలబుల్ స్పేస్ ఆక్యుపైడ్ 68% ఆక్యుపై అవుతుంది. కోఆర్డినేషన్ నెంబర్ హెచ్సిపికి 12, సిసిపికి 12, బీసీసీకి వచ్చినప్పటికి 8 ఉంటుంది. ఇక ఎస్సీకి వచ్చేటప్పటికి 6 ఉంటుందండి. ఇకపోతే మెల్లిబిలిటీ చూస్తే ఇందులో మనకి సిసిపి ఎక్కువగా మెటల్స్ అన్ని మన ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్ని కూడా సిసిపికి చెందుతాయి. కొన్ని ఏమో బీసీసీకి కూడా చెందుతాయి. ఎక్కువ మనకి మెల్లిబిలిటీ సిసిపికి చెందుతాయి. సో ఇందులో మనం ఇవి మాత్రం ఫోకస్ చేయాలండి. అవైలబుల్ స్పేసెస్ ఇది ఒకటి, ఇవి. అలాగే వీటి యొక్క ఆర్డర్ ఎలా ఉంటుంది, ప్యాకింగ్ ఆర్డర్. ఇక కోఆర్డినేషన్ నెంబర్స్. బీసీసీ అంటే 8 మీకు గుర్తుపెట్టుకోవాలి. బీసీసీ అనగానే. ఇకపోతే నెక్స్ట్ది రేడియస్ రేషియోకి స్ట్రక్చర్ కి మధ్య సంబంధం కూడా ఉందండి. రిలేషన్ బిట్వీన్ రేడియస్ రేషియోస్. ఇవి అన్ని కూడా అయానిక్ క్రిస్టల్స్ కి మనం రేడియస్ రేషియోస్ ఇవి చెప్పొచ్చండి. అయానిక్ క్రిస్టల్స్ ఎలా కడతాం? రేడియస్ రేషియోస్ మీకు ఆల్రెడీ తెలుసు. రేడియస్ రేషియో ఆఫ్ క్యాటయాన్ అంటే R+/, ఆర్ అంటే స్మాల్ ఆర్ వస్తుంది, R+/, R-. రేడియస్ ఆఫ్ యానియాన్ చేస్తే మనకి రేడియస్ రేషియో వస్తుంది. ఆ రేడియస్ రేషియో వచ్చిన దాన్ని బట్టి మనకి ఆ క్రిస్టల్ సిస్టమ్ మనకి చెప్పి వచ్చండి. సో పాసిబుల్ కోఆర్డినేషన్ నెంబర్స్ అండి.
సో ఆర్డర్ మనకి రేడియస్ రేషియో ఎంతలో ఉండాలండి? 0 పాయింట్ ఫోకస్ చేయాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. బార్క్ ఎగ్జామ్, ఐఏఎస్సి బెంగుళూరు ఎగ్జామ్స్ ఇవి రాస్తే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎంఎస్సి ఈ బిట్స్ కంపల్సరీ వస్తాయండి. సో మీకు కూడా, ఎందుకంటే మేము చదివినప్పుడు వచ్చాయి, ఇప్పుడు మీకు వచ్చేస్తాయి. సో ఈ రేడియస్ రేషియో బిలో 0.155 ఉంటే, సో దాన్ని మనం ఆ స్ట్రక్చర్స్ మనకి ఏంటంటే కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. ఆ షేప్ మనకి లీనియర్ అండి. లీనియర్ షేప్ లో ఉంటాయి. మనకి అమ్మోనియం సిల్వర్ కాంప్లెక్సెస్, అమ్మోనియం సైనైడ్ కాంప్లెక్స్, సిల్వర్ సైనైడ్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా ఆ రేడియస్ రేషియోస్ మనకి క్యాలిక్యులేట్ చేస్తేనండి మనకి బిట్వీన్ దీనికంటే తక్కువ వస్తుందండి. అందువల్లనే దాని కోఆర్డినేషన్ నెంబర్ 2 అండి. ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అవి కూడా క్రిస్టల్స్ కూడా, కాంప్లెక్స్ కాంపౌండ్స్ కూడా క్రిస్టల్స్ ఫామ్ చేస్తాయి కదండి. ఈ రేడియస్ రేషియోని బట్టి మనం కోఆర్డినేషన్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇకపోతే సో మనం ఇంకొకటి కూడా ఉంది. 0.155 టు 0.225 అయితే అంతస్త పెట్టాల్సింది. కోఆర్డినేషన్ నెంబర్ 3 అండి. ట్రైగోనల్ ప్లానార్ అండి. సో దానికి ఎగ్జాంపుల్ కూడా మనం ఏవైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చండి. ఒక ఎగ్జాంపుల్ B2 వరకు. ఇకపోతే నెక్స్ట్ ది రేడియస్ రేషియో 0.225 నుంచి 0.4414 అయితే మనకి ఏంటంటే టెట్రాహెడ్రల్ అండి. 4 అయితే టెట్రాహెడ్రల్ అండి. అలా కాకుండా ఇంకా మనకి 0.414 నుంచి 0.732 అండి. 0.732 అండి. ఇది 4 అవ్వచ్చండి, 6 అవ్వచ్చండి. ఇక్కడ మరి మిస్ అయింది మనకి. 4 అవ్వచ్చు, 6 అవ్వచ్చండి. కోఆర్డినేషన్ నెంబర్ 4 కూడా ప్రదర్శిస్తాయి, అలా 6 కూడా. ఈ రెండిందులో 4 ప్రదర్శించే మీకు ఆల్రెడీ తెలుసండి. ఏంటండి 4 సమన్వయ సంఖ్య ఉన్నది? స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్, అలాగే 6 ఉన్నది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఈ రెండు కూడా దాని రేడియస్ రేషియోస్ ఎలా ఉంటాయి అంటే, రేడియస్ రేషియోస్ ఇలా ఉంటాయండి. స్క్వేర్ ప్లానార్ కి ఈ రేడియస్ రేషియో స్క్వేర్ ప్లానార్ కి ఆక్టాహెడ్రల్ రెండింటికి కూడా ఒకటే ఉంటుంది. 0.414 నుంచి 0.732 ఉంటుంది. సో దాని షేప్స్ ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పేసాం. SP1 ఆక్టాహెడ్రల్ అని. సో ఇది ఆక్టాహెడ్రల్. ఒకటి మిస్ అయింది, అది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ టెట్రాహెడ్రల్ అంటే మీకు తెలుసండి. టెట్రాహెడ్రల్ అంటే మీకు తెలుసండి. జింక్ సల్ఫైడ్, CuCl, CuBr, HGS, ఇవన్నీ కూడా మనకి ఈ సిస్టమ్స్ కింద చెప్పొచ్చండి. ఈ రేడియస్ రేషియో ఆధారం చేసుకుని. ఇకపోతే నెక్స్ట్ ది 0.732 టు 1 అండి. 1 అయితే దాన్ని మనం ఆ సిస్టమ్స్ ని BCC అంటాం, లేదా సింపుల్ క్యూబిక్ సిస్టమ్ అంటాం. క్యూబిక్ సిస్టమ్. సో అందులోకి ఏవేవి వచ్చేస్తాయంటే ఇప్పుడు చెప్పినట్టుగా సీజియం క్లోరైడ్, సీజియం బ్రోమైడ్, అమ్మోనియం క్లోరైడ్, ఇవన్నీ వస్తాయండి. అమ్మోనియం బ్రోమైడ్, సీజియం అయోడైడ్, ఇవన్నీ కూడా వస్తాయండి. ఈ BCC అన్నాం కాబట్టి మనకి ఆల్రెడీ చెప్పాను. సీజియం క్లోరైడ్ BCCకి ఎగ్జాంపుల్, BCC క్రిస్టల్స్. సో ఇవన్నీ ఇలా వస్తాయండి. ఈ రేడియస్ రేషియో మీద మీరు ఫోకస్ చేయాలి. 1 బిట్ కంపల్సరీ ఫర్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ది కోఆర్డినేషన్ నెంబరు మనకి టెంపరేచరు అలాగే ప్రెజర్ ని చేంజ్ చేస్తే మనం కోఆర్డినేషన్ నెంబర్స్ చేంజ్ అవుతాయండి. సో అవి కూడా మనకి బిట్స్ ఉన్నాయండి. ఇవి ఎలా చేంజ్ అవుతాయో ఒకసారి చూద్దాం. సపోజ్ ఎగ్జాంపుల్ అప్లయింగ్ హై ప్రెజర్ ఆన్ NaCl క్రిస్టల్ సిస్టమ్ మీద చేస్తే, ఇక్కడ NaClకి ఆల్రెడీ చెప్పామండి. కోఆర్డినేషన్ నెంబరు 6:6. దాని నుంచి ఏ విధంగా చేంజ్ అయిపోతుందండి? ఇట్ విల్ చేంజెస్ టు సీజియం క్లోరైడ్ స్ట్రక్చర్ హ్యావింగ్ 8:8. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇంక్రీజెస్ ఇన్ ప్రెజర్, ఇంక్రీజ్ ఇన్ ద కోఆర్డినేషన్ నెంబర్. సో ప్రెజర్ ని ఇంక్రీజ్ చేస్తే కోఆర్డినేషన్ నెంబరు ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్రెజర్ ఇంక్రీజ్ చేసి కోఆర్డినేషన్ ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అవుతుంది? 6 కోఆర్డినేషన్ నెంబర్ నుంచి 8 కోఆర్డినేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే సిమిలర్లీ సీజియం క్లోరైడ్ క్రిస్టల్ తీసుకుంటే, సీజియం క్లోరైడ్ క్రిస్టల్ మీకు కోఆర్డినేషన్ నెంబర్ మీకు ఆల్రెడీ చెప్పాం. కోఆర్డినేషన్ నెంబర్ 8 సీజియం క్లోరైడ్. సో అవి ఏమవుతుంది? దాన్ని ఒక టెంపరేచర్ హీటింగ్ అప్లై చేసాం. హీటింగ్ అబౌట్ ఒక 500 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద, అంటే 760 కెల్విన్స్ చేంజ్ అయినప్పుడు చేంజెస్ టు NaCl క్రిస్టల్, ఇంక్రీజింగ్ ద టెంపరేచర్, డిక్రీజింగ్ ద కోఆర్డినేషన్ నెంబర్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే కోఆర్డినేషన్ నెంబర్ ఏమవుతుంది? డిక్రీజ్ అయిపోతుంది. అంటే 8 నుంచి 6కి వచ్చేస్తుంది. అంటే సీజియం క్లోరైడ్ స్ట్రక్చర్ ఏమో NaCl గా మారిపోతుంది. ఇక్కడ
NaCl స్ట్రక్చర్ ఏమో సీజియం క్లోరైడ్ స్ట్రక్చర్ కింద మారుతుంది. ఎప్పుడండి? టెంపరేచర్స్, ప్రెజర్ మనం చేయించాలి. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మేబీ ఇస్తే ఇవ్వచ్చు, ఫోకస్ చేయాలి. ఇకపోతే నెక్స్ట్‌ది క్రిస్టల్ సిస్టమ్స్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం అయానిక్ క్రిస్టల్స్ రాసామండి. ఇప్పుడు వరకు నేను అన్ని నోట్‌తో చెప్పేసానండి. సీజియం క్లోరైడ్ 6 ఇవన్నీ. సో ఇక్కడ మనకు క్రిస్టల్ టైప్స్ ఉన్నాయండి. ఆ సిస్టల్ టైప్స్‌ని మనం ఏమంటామంటే క్రిస్టల్ టైప్ ఏబి అంటామండి. సో దాన్ని మనం రాక్ సాల్ట్ NaCl టైప్ సిస్టమ్ అండి. ఇది మీకు ఆల్రెడీ చెప్పామండి. సో మనకి ఎఫ్సిసి అరేంజ్మెంట్ ఉంటుంది. వీటిని ఫామ్ చేస్తాయి? ఏబి క్రిస్టల్స్ NaCl రాక్ సాల్ట్ టైప్ క్రిస్టల్స్ ని ఫామ్ చేస్తాయి. ఏంటంటే సోడియం, పొటాషియం, రుబిడియం ఇవన్నీ ఫ్లోరైడ్ ఈ సమ్మేళనాలన్నీ ఫామ్ చేస్తాయి. యాలైడ్స్ ఆఫ్ లిథియం, సోడియం, పొటాషియం అలాగే మిగతావన్నీ కూడా. సో కోఆర్డినేషన్ నెంబర్ చూస్తే 6:6 అని ఇందాక చెప్పానండి. సోడియం క్లోరైడ్ కి 6:6 ఉంటుంది. మరి యూనిట్ సెల్స్ కూడా మనం చెప్పామండి. ఎన్ని ఉంటాయండి? నెంబర్ ఆఫ్ ఫార్ములా యూనిట్స్ పర్ యూనిట్ సెల్ ఎంత చెప్పామండి? 4 అని చెప్పామండి. నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ కూడా 4 అని చెప్పాం. ఎఫ్సిసి అంటే NaCl సిస్టమ్ కి మీరు చదివితే 6:6 4 గుర్తు పెట్టుకోవాలి. ఇకపోతే నెక్స్ట్‌ది జింక్ బ్లెండే టైప్ సిస్టమ్ అండి. క్రిస్టల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే క్రిస్టల్ స్ట్రక్చర్ అండి ఇది. క్రిస్టల్ టైప్ కాదు, క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఇవి. ఇక ZNS టైప్ అండి. జింక్ బ్లెండ్ టైప్స్. జింక్ బ్లెండే అంటే ZNS టైపు క్రిస్టల్ స్ట్రక్చర్ అండి. ఇందులో ఇవి కూడా CCP అరేంజ్మెంట్ లో ఉంటాయి. CCP అంటే FCC అని అర్థం. సో ఇవన్నీ కూడా సీజియం క్లోరైడ్, కాపర్ బ్రామైడ్, కాపర్ క్లోరైడ్, కాపర్ అయోడైడ్, సిల్వర్ ఇవన్నీ వస్తాయి. ఇందులో కోఆర్డినేషన్ నెంబర్ చూస్తే ZNSకి ఆర్డర్ చూస్తే మీకు ఆల్రెడీ చెప్పానండి 4:4 అండి. ఇది కూడా ఇందులో కూడా యూనిట్ సెల్స్ ఎన్ని ఉంటాయండి? పర్ ఆటమ్స్. CCP మీకు అరేంజ్మెంట్ తెలిసిపోతే 4 అండి అన్ని CCP. BCC అరేంజ్మెంట్ వచ్చిందంటే మీకు 2 అండి. అలాగే సింపుల్ క్యూబిక్ అరేంజ్మెంట్ వచ్చిందంటే 1 అండి. అలాగే ఎండ్ ఫేస్ సెంటర్ అలాగ వస్తే 2 అండి. సో ఈ విధంగా ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్‌ది ఇంకొక సిస్టమ్ అండి. ఏబు2 సిస్టమ్ అండి. ఇప్పుడు మనం ఏబి సిస్టమ్ చూసాం రెండిటికి. ఏబి సిస్టమ్‌లో మనం ఏబి సిస్టమ్‌లో 2 చూసాం. ఏంటి చెప్పాం? NaCl ఒక సిస్టము, అలాగే జింక్ సల్ఫైడ్. అంటే దాన్ని జింక్ బ్లెండే అని. జింక్ సల్ఫైడ్, జింక్ బ్లెండ్స్ ట్యాంక్. అందులో 2 రకాల కోఆర్డినేషన్ నెంబర్స్ కూడా చూసాం. నెక్స్ట్‌ది క్రిస్టల్ టైప్ 2 ఏంటంటే ఫ్లోరైడ్ స్ట్రక్చర్ అంట. ఏబి2 ఫ్లోరైడ్ స్ట్రక్చర్. ఈ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మీకు చూడండి. ఇందులో ఎలా ఉంటుందంటే ఇది కూడా FCC అరేంజ్మెంట్ ఉంటుంది. ఇందులో ఈచ్ Ca+ ions సరౌండెడ్ బై 8 ఫ్లోరైడ్ ions అండ్ ఈచ్ F- సరౌండ్ బై 4 Ca2+ ions. ఇక్కడ చార్జ్ చూసుకుంటే F- గా ఉందండి. Ca2+ కదండి. మనకి ఇక్కడ CaF2 సిస్టమ్ తీసుకున్నామండి. ఇది ఫ్లోరైడ్ స్ట్రక్చర్ అంటాం. కాల్షియం ఫ్లోరైడ్ ని ఫ్లోరైడ్ స్ట్రక్చర్ అంటాం. సో ఇందులో మనం చూసుకుంటే ఒక 4 మనకి ఇక్కడ చూస్తే 8 కాల్షియమ్స్ ఉంటాయి. 8:4 అంటాం. ఈ సిస్టాన్ని మనం ఏమంటామంటే 8:4 సిస్టమ్ అంటాం. సో 8:4 సిస్టమ్. సో యూనిట్ సెల్స్ చూసుకుంటే మనకి 4 వస్తుందండి. అలా కాకుండా యాంటీ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ తీసుకున్నామండి. యాంటీ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ అంటే మనకి ఇది Na2O అండి. సోడియము సోడియము మోనాక్సైడ్. సో ఇది తీసుకుంటే మనం ఇది తీసుకుంటే దీన్ని మనం యాంటీ ఫ్లోరైడ్ స్ట్రక్చర్ అంటాం. CaF2 ఉంటే CaF2 స్ట్రక్చర్ లో ఉంటే ఫ్లోరైడ్ స్ట్రక్చర్ అంటాం. అంటే ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి చూడండి పైవన్నీ. ఒక మెటల్ ఫ్లోరైడ్ 2 వస్తుంది. అలా కాకుండా యాంటీ ఫ్లోరైడ్ అంటే దీనికి రివర్స్ అండి. రివర్స్ ఏమొస్తుందండి? ఇది 2 వస్తుందండి. Na2O వస్తుంది. దీన్ని మనం చూసుకుంటే రివర్స్ వస్తుందండి దీనికి 4:8 అండి. 4:8 అండి. సో దీనికి కూడా ఇవి కూడా CCP అరేంజ్మెంటేనండి. FCC ఆర్ CCP 4 వస్తుందండి. 4 దీనికి. లేకపోతే నెక్స్ట్‌ది సీజియం క్లోరైడ్ టైప్ అండి. సీజియం క్లోరైడ్ టైప్. సీజియం క్లోరైడ్ టైప్ మీకు ఆల్రెడీ BCC స్టెప్ చెప్పాం. ఇవన్నీ అండి సీజియం క్లోరైడ్, బ్రామైడ్, అయోడైడ్ అలాగే టైటానియం సంబంధించినటువంటి హ్యాలైడ్. ఇవన్నీ కూడా 8:8 ఇందాకే చెప్పాం. మీకు BCC స్ట్రక్చర్ 8:8. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఎన్ని ఉంటాయి అంటే దీనికి నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ 2 ఉంటాయి. సో 1 కాదు 2 ఉంటాయి. సో ఇది కరెక్ట్ చేసుకోవాలి. సో ఇదండి. ఇకపోతే
ఇక ఆల్రెడీ ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఇవన్నీ చెప్పేసామండి. సింపుల్ క్యూబిక్ లో ఉండే ఆటమ్స్ 8 అని, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ ఉంటాయని చెప్పేసి, మీరు యూనిట్ సెల్స్ ర్యాంక్స్ అంటే యూనిట్ సెల్ ఉండేటువంటి ఆటమ్స్. మీకు సింపుల్ క్యూబిక్ అయితే 1, బాడీ సెంటర్ అయితే 2, ఇక ఎఫ్సిసికి అయితే 4. ఈ ప్యాకింగ్ డెన్సిటీ కూడా మనం చెప్పేసాం, 52, 68, 74. ఈ రేడియస్ రేషియోస్ కూడా మీకు అవసరం అనుకుంటే చదువుకోవడమే, అంత పెట్టుకోవడం. a/2 దీని క్యాలిక్యులేషన్ ఉంటుంది, √3a/4, అలాగే √2a/4. లేదా దీన్ని మనం ఇలా రాయొచ్చు, 1/2√2 అని కూడా రాయొచ్చు. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, a/2 కూడా రాయొచ్చు, a/2√2 అని కూడా రాయొచ్చు. లేకపోతే నెక్స్ట్ ది NaCl అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పామండి, 6. ఇక జింక్ బ్లెండ్ స్ట్రక్చర్ అంటే మనకి ఈ విధంగా ఉంటుందండి. జింక్ బ్లెండ్ స్ట్రక్చర్ ఇది 4:4 అండి. ఇక మనం ఇప్పుడే చెప్పాం ఫ్లోరైడ్ స్ట్రక్చర్, CaF2 వంటి మాలిక్యూల్స్ లో మనం చూసాం. CaF2 వంటి మాలిక్యూల్స్, CaF2 వంటి మాలిక్యూల్స్ లో చూసుకుంటే మనకి కోఆర్డినేషన్ నెంబర్ 4:8 అండి. కొన్ని మీకు ఇందులో ఇవ్వలేదండి, నేను నాకు నాలెడ్జ్ ప్రకారం రాస్తాను. Al2O3 వంటి మాలిక్యూల్కి అడిగాడండి, 3:6 అండి. అదే ఇవి మనం చూద్దామండి, ఒకసారి ఇస్తాను. సో నెక్స్ట్ కొన్ని ఉన్నాయండి, యాంటీ ఫ్లోరైడ్ స్ట్రక్చర్స్ ఉన్నాయండి. యాంటీ ఫ్లోరైడ్ అంటే ఈ ఆక్సైడ్స్ అండి, ఆల్కలీ ఆక్సైడ్స్. ఇవేంటంటే 4:2 దానికి రివర్స్ అండి, ఫ్లోరైడ్ స్ట్రక్చర్కి. నెక్స్ట్ ది ఇంకోటి ఏమో సీజియం క్లోరైడ్ అండి, ఆల్రెడీ చెప్పామండి, 8:8. ఈ రేడియస్ రేషియోస్ కూడా మనం చెప్పేసాము ఇందాక. లీనియర్ అయితే BeF2, అల్యూమినియం క్లోరైడ్ పెట్టచ్చు, జింక్ సల్ఫైడ్ చెప్పాం. ఇక్కడ ఆక్టాహెడ్రల్ అలాగే SP 2 వస్తాయి, ఇదే రేషియో. నెక్స్ట్ BCC స్ట్రక్చర్, సీజియం క్లోరైడ్. ఇక క్రిస్టల్ డిఫెక్ట్స్ మీద బిట్స్ వస్తూ ఉంటాయండి. ఈ క్రిస్టల్ డిఫెక్ట్స్ చూస్తే స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్, నాన్ స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్ అండి. ఈ స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్ ని షార్ట్ కీ డిఫెక్ట్స్ అని, ఫ్రెంకెల్ డిఫెక్ట్స్ అంటామండి. వీటి మీద ఎగ్జాంపుల్స్ అడుగుతాడండి. అలాగే మెటల్ యాక్సెస్ డిఫెక్ట్, మెటల్ డెఫిషియన్సీ డిఫెక్ట్ అండి. సో దీని మీద మనకి బిట్స్ వస్తాయండి, చూసుకోవాలండి. దీని మీద మీరు బిట్స్ చేస్తేనే మీరు పట్టు సాధిస్తారండి, లేకపోతే కొద్దిగా ఇబ్బంది వస్తుంది. స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్ చూస్తే, ఇందులో స్టాయికోమెట్రిక్ కి డో నాట్ డిస్టర్బ్ అండి ఈ యొక్క క్రిస్టల్స్ లో. ఇందులో చూసుకుంటే షార్ట్ కీ డిఫెక్ట్ చూసుకుంటే, ఇందులో చూడండి ఒక వ్యానయాన్ వేకెన్సీ ఉంటుంది, ఒక క్యాటయాన్ వేకెన్సీ ఉంటుంది. ఓవరాల్ గా క్రిస్టల్ మాత్రం న్యూట్రల్ గా ఉంటుంది. సో ఈ క్రిస్టల్ యొక్క డెన్సిటీ చూసుకుంటే తక్కువ ఉంటుందండి, డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ డెన్సిటీ తక్కువ. ఓవరాల్ చార్జ్ న్యూట్రల్ గా ఉంటుంది, సో ఈ వేకెన్సీ డిఫెక్ట్ ఇన్ అయానిక్ సాలిడ్స్ లో మనకి చదవడం కనిపిస్తుంది. ఇది అయానిక్ సాలిడ్స్ లో దిస్ డిఫెక్ట్ ఈజ్ ఏపియర్డ్. అయానిక్ సాలిడ్స్ లో మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ యానయాన్స్ మిస్సింగ్ అవుతాయి. ఇందులో 2 కూడా మిస్సింగ్ అవుతాయి. మీకు దీనికి ఎగ్జాంపుల్స్ మనం చూస్తే KCl, NaCl, AgBr. ఇక్కడ AgBr రెండింటిని చూపిస్తుంది, షార్ట్ కీ డిఫెక్ట్ ని చూపిస్తుంది, అలాగే ఫ్రెంకెల్ డిఫెక్ట్ ని కూడా చూపిస్తుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి, AgCl, AgBr, AgB. ఇక చూస్తే నెక్స్ట్ ది ఇది షార్ట్ కీ డిఫెక్ట్ అండి, దీని మీద వచ్చే పాయింట్స్ ఇవి. నెక్స్ట్ ది ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఫ్రెంకెల్ డిఫెక్ట్ లో ఏమవుతుందంటే, ఒక యానయాన్ వేకెన్సీ ఉంటుంది, ఒక క్యాటయాన్ ఇంటర్స్టిషియల్ పొజిషన్ అంటాం, అది ఇన్ బిట్వీన్ ది లాటిస్ లోకి వెళ్ళిపోతుంది, ఇంటర్స్టిషియల్ పొజిషన్ ఆక్యుపై చేస్తుంది. సో దీన్ని మనం ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ కింద మనం ఏం చెప్పొచ్చు అంటే, జింక్ సల్ఫైడ్, ఇందాక చెప్పాం
జింక్ జెడ్ఎన్ఎస్ జింక్ బ్లెండ్ స్ట్రక్చర్, ఇది 4:4 అని చెప్పేసి మనం చూపించాం. క్రిస్టల్ సిస్టమ్ ఏబి టైపు క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది. సో జింక్ బ్లెండ్ ఏజిబిఆర్ కూడా దీనికి మనం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఏజిబిఆర్ ఆల్సో సోర్స్ ఇదండి. సో దీనికి ఏముంటుందంటే ఇది డెన్సిటీ దేనికి ఎక్కువ ఉంటుందంటే ఫ్రాంకల్ డిఫెక్ట్ కి డెన్సిటీ ఎక్కువ అండి. దేనికంటే అంటే షార్ట్ కి తో పోల్చుకుంటే. ఎందుకంటే ఇందులో ఎటువంటి లాస్ అనేది మనకి దానిలో 2 లాస్ అవుతాయి. ఇందులో డెన్సిటీ అంతగా తగ్గదండి. సో సాధారణంగా ఈ ఫ్రాంకల్ డిఫెక్ట్స్ అన్ని కూడా ఆ ఆ ఇందులో ఉండే అయాన్స్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. సిన్స్ పాజిటివ్ అయాన్స్ ఆర్ స్మాలర్ దాన్ నెగిటివ్ అయాన్స్ ఉంటాయి ఇందులో. సో ఇవి ఎగ్జాంపుల్స్ కింద రాయొచ్చండి. ఈ డిఫెక్ట్ ఇంక్రీజెస్ ఇన్ ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ ది మీడియం. సో ఇంక్రీజ్ అవుతాయండి. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ మీడియం ని ఇంక్రీజ్ చేస్తే ఈ డిఫెక్ట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఎగ్జాంపుల్స్ ఏనండి. లేకపోతే నెక్స్ట్ ది నాన్ స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్. నాన్ స్టాయికోమెట్రిక్ డిఫెక్ట్స్ లో మనకి ఎఫ్ సెంటర్స్ మీద బిట్స్ వస్తాయండి, కలర్స్ వస్తాయండి, ఆక్యుపై చేస్తాయి, ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేస్తాయి. ఆక్యుపై చేయడం వల్ల మనకి కలర్స్ వస్తాయి. సో వాటిని ఎఫ్ స్టాండ్స్ ఫర్ పర్బి బెంజంటర్ అంటాం, ఫార్బి అంటాం. ఫార్బి అంటే మనకి హోల్ అని అర్థం. సో దాని వలన కలర్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ దీనికి మన మెటల్ యాక్సెస్ డిఫెక్ట్స్ కి ఈ ఎన్ఏసిఎల్ కేసిఎల్ కూడా మనకి మెటల్ యానయానిక్ వేకెన్సీ ఉంటుంది. అంటే మెటల్ యాక్సెస్ ఓవరాల్ గా మెటల్ యాక్సెస్ ఉంటుంది యానయాన్ డెఫిషియన్సీ వల్ల. ఇక మెటల్ డెఫిషియన్సీ కూడా మనకు ఉంటాయి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం తర్వాత. లేకపోతే మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ అండి. మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ మీద కూడా వస్తాయండి. సాలిడ్స్ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ చూస్తే సో మీకు ఆల్రెడీ మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ లో చెప్పాల్సింది చెప్పేస్తున్నాం. సో డయామాగ్నెటిక్ ఆల్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా డయామాగ్నెటిక్ అనండి. ఇవి మనకి అప్లికేషన్ చూస్తే ఇన్సులేటర్స్ డయామాగ్నెటిక్. లేకపోతే పారామాగ్నెటిక్ సమ్మేళనాలు చూస్తే ఇందులో మ్యాగ్నెటిక్ చేత ఇవి అట్రాక్ట్ చేయబడతాయి. సో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా పారామాగ్నెటిక్ అండి. ఎగ్జాంపుల్స్ మాత్రము ఇవన్నీ కూడా మీరు 1 ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేస్తే వస్తే మనకి మనం వీటిని పారామాగ్నెటిక్ అంటాం. లేకపోతే నెక్స్ట్ ది ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసినవి ఐరన్, నికెల్, కోబాల్ట్ మనకి ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఇందులో సాధారణంగా ఆడియో టేప్స్ లోన ఇందులో ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ వాడతారు. ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఏంటంటే యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ అండి. యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ లో డైపోల్ అలైన్మెంట్ మనకి ఇందులో ఎంత ఉంటుందంటే కంప్లీట్ గా 0 ఉంటుంది. డైపోల్ మూవ్మెంట్ చూస్తే ఓవరాల్ గా మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుందండి. ఓవరాల్ గా చార్జ్ చూసుకుంటే ఒకటి పైకి ఒకటి కింద, పైకి ఒకటి కింద. ఓవరాల్ గా ఏమవుతుందంటే సో స్పిన్స్ టోటల్ గా 0 అవుతాయి. సో దీనికి ఎగ్జాంపుల్సే మనకి ఎగ్జామ్ అడుగుతారండి. ఇవి అడుగుతారండి. సో ఇది మనం దీని మీద ఫోకస్ చేయాలండి. మనకి టెక్స్ట్ బుక్ లో చాలా తక్కువ ఉంటాయి. సో మాంగనీస్ ఆక్సైడ్స్, మాంగనీస్ సల్ఫైడ్స్, అలాగే ఐరన్ ఆక్సైడ్స్, అలాగే Fu2O3 అంటాం. సో ఐరన్ ఆక్సైడ్స్, నికెల్ ఆక్సైడ్స్, ఇవన్నీ కూడా మనకి యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిజం ప్రదర్శిస్తాయి. అంటే ఉండవలసిన ఎలక్ట్రాన్స్ ఆధారంగా చేసుకుని అట్ మూమెంట్ 0 వస్తుంది. ఓవరాల్ గా ఉండాల్సిన మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉండదు, 0 ఉంటుంది. లేకపోతే ఫెర్రీ మ్యాగ్నెటిజం అండి. ఫెర్రీ మ్యాగ్నెటిజం అంటే కొంత డైపోల్ మూమెంట్ ఉంటుందండి, కొంత ఉంటుందండి మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ కొంత ఉంటుంది. అంటే 0 అవ్వదు, కొద్దిగా లిటిల్ బిట్ ఉంటుంది. సో దానికి ప్రధాన ఎగ్జాంపుల్స్ కింద మనం ఏం చేస్తాం చెప్పొచ్చండి. ఇవి అడుగుతారండి. Fe3O4 ఫెర్రైట్. సో ఫెర్రైట్స్ అన్ని కూడా దీనికి ఎగ్జాంపుల్స్ కింద చెప్పొచ్చండి. యాంటీ దానికి. లేకపోతే మీకు ఇండిసెస్ మీద కూడా బిట్స్ వస్తాయండి. ఇండిసెస్ కట్టడం కూడా మీకు రావాలండి. మీకు మిల్లర్ ఇండిసెస్, వీసీ ఇండిసెస్ ఇస్తాడండి. మీకు మిల్లర్ ఇండిసెస్ ఇస్తాడు అనుకోండి, మిల్లర్ ఇండిసెస్ ఇవి. సో మీరు రెసిప్రోకల్ చేసేసుకొని రాసేయడమేనండి వీసీ ఇండిసెస్. సపోజ్ ఏదో 2, 3, 4 ఇచ్చాడండి ఇంటర్సెప్ట్, ఏబిసి వాల్యూ 3, 2, 1 ఇచ్చాడండి. మీరు రెసిప్రోకల్ వేయాలండి. రెసిప్రోకల్ వేసినప్పుడు ఏమవుతుంది? 1/2, 1/3, 1 వస్తుంది. 1/1 అంటే 1 వస్తుంది. సో ఓవరాల్ కాసా కడితే 3, 2, 6 వచ్చేస్తుంది.
ఓవరాల్ కాస్ ఆఫ్ 6 కాబట్టి. సో ఇవన్నీ కూడా మిల్లర్ ఇండిసెస్ అవుతాయి. మిల్లర్ ఇండిసెస్ అవుతాయి. వీస్ ఇండిసెస్ అంటాం. వీస్ ఇండిసెస్ 2, 3, 1 ఇచ్చాడు. వీస్ ఇండిసెస్ అంటే ఏబిసి ఇచ్చాడు. మరి మిల్లర్ ఇండిసెస్ ఏంటి అని అడిగితే మీరు దాన్ని రెసిప్రాకల్ రాయాలి. రెసిప్రాకల్ ఆఫ్ వీస్ ఇండిసెస్ ఈజ్ ఈక్వల్ టు మిల్లర్ ఇండిసెస్. సో దాన్ని రెసిప్రాకల్ చేస్తే ఇవి రెసిప్రాకల్ చేస్తాయి అంటే 1/, చేయాలి చేస్తే నీకు ఇవి మిల్లర్ ఇండిసెస్ అవుతాయి. ఈ వీస్ ఇండిసెస్ ఇచ్చాడు, మిల్లర్ ఇండిసెస్ కట్టమంటే ఈ విధంగా కట్టాలి. ఏది ఇచ్చినా మీరు ఈ విధంగా రెసిప్రాకల్ చేసేసి కట్టవలసి ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ అండి ఇంకా ఫిజియో ఎలక్ట్రిసిటీ అండి. ఇది ఫిజియో ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఏంటంటే మనకి డై ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ అండి. సాధారణంగా ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అయాన్స్ వెన్ మెకానికల్ స్ట్రెస్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఏ సచ్ క్రిస్టల్స్. సో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్డ్ ఈజ్ కాల్డ్ ఏ ఫిజియో ఎలక్ట్రిసిటీ అంట. సో దీనికి మనం ఏం చదవక్కర్లేదండి, ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరి అవన్నీ మనం చదవలేము. ఫిజియో ఎలక్ట్రిసిటీకి ఎగ్జాంపుల్స్ మనం చూస్తే ఇక్కడ కొన్ని రాసామండి. ఫిజియో క్వార్జ్, రోచలీ సాల్ట్ అని చెప్పాం. మనం ఇది ఎక్కడ వాడతామంటే రోచలీ సాల్ట్ ఫెయిలింగ్ సొల్యూషన్ బి తయారు చేయడానికి, ఫెయిలింగ్ బి సొల్యూషన్ తయారు చేయడానికి సోడియం పొటాషియం టార్ట్రేట్ వాడతామండి. ఇది ఒక బైడెంటేట్ లైగండ్. ఇక ఇవి ఇంకా ఇంకా కొన్ని రాయొచ్చండి. ఏం రాయొచ్చు అంటే డైహైడ్రోజన్ ఫాస్ఫేట్, అలాగే లెడ్ జిర్కోనియా, ఇవన్నీ కూడా మీకు ఫిజియో ఎలక్ట్రిసిటీ సబ్స్టెన్సెస్ కి ఎగ్జాంపుల్స్ కింద కావాలి. ఇవి సాధారణంగా ఎందులో వాడతారంటే మైక్రోఫోన్స్, అల్ట్రాసోనిక్ జనరేటర్స్, సోనార్ డిటెక్టర్స్ లో ఈ ఫిజియో ఎలక్ట్రిసిటీ ఉపయోగిస్తారండి. ఈ యొక్క ఫినామినా ఉపయోగిస్తారండి. సో దీనికి వాల్టామీటర్ ఒకటి కనెక్ట్ చేస్తారు. డైపోల్ అలైన్మెంట్ ఉంటుంది. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మెకానికల్ స్ట్రెస్ అప్లై చేసినప్పుడు అది మనకి రీడింగ్ చూపిస్తూ ఉంటాయి. ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆన్ అప్లయింగ్ మెకానికల్ స్ట్రెస్ ఆన్ ఫిజియో ఎలక్ట్రిక్ క్రిస్టల్స్. సో ఈ విధంగా మనకి వస్తుందండి. ఇది అందులో ఉపయోగిస్తారు. మీకు అప్లికేషన్స్ కూడా చెప్తానండి. మైక్రోఫోన్స్ లోనే ఉపయోగిస్తారు, అల్ట్రాసోనిక్ జనరేటర్స్, ఇక సోనార్ డిటెక్టర్స్ లో కూడా మనం వాడతారండి ఈ క్రిస్టల్స్. లేకపోతే యాంటీ ఫెర్రో ఎలక్ట్రిసిటీ అండి. యాంటీ ఫెర్రో ఎలక్ట్రిసిటీ అండి. దీన్ని మనం వీటికి ఎగ్జాంపుల్స్ కింద మనం ఏం చెప్పాలంటే లెడ్ జిర్కోనేట్, ఇవన్నీ మనం ఉపయోగించవచ్చండి. ఇవన్నీ కూడా మనం ఉపయోగిస్తాం. ఇంకా పైరో ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది. దానికి మనం లిథియం, నియోబియం ఆక్సైడ్స్ ఇవన్నీ వాడతాం. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇక చాలండి. ఇక ఫెర్రో ఎలక్ట్రిసిటీ అండి. ఫెర్రో ఎలక్ట్రిసిటీస్ ఎగ్జాంపుల్స్ కింద మనం ఏం చెప్తామంటే పొటాషియం హైడ్రోజన్ ఫాస్ఫేట్, బేరియం టైటానేట్, ఇవన్నీ వాడతారండి. మనకి ఇవన్నీ కూడా మీకు ఒక స్ట్రక్చరిస్టిక్ ఇది చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. CaTiO3 అని ఉంటుందండి. దీని యొక్క స్ట్రక్చర్ మనం చూస్తే ఇది ఏ స్ట్రక్చర్ అంటే పెర్వాక్సైడ్ స్ట్రక్చర్ అండి. పెర్వాక్సైడ్ స్ట్రక్చర్, క్రిస్టల్ స్ట్రక్చర్ పెర్వాక్సైడ్. అలాగే TiO2 అండి. TiO2 ఏంటంటే ఇది రొటైల్ ఆర్ ఉర్త్ జైట్ స్ట్రక్చర్ అండి. ఉర్త్ జైట్ స్ట్రక్చర్ అంట క్రిస్టల్ స్ట్రక్చర్స్. ఇందాక జడానస్ అయితే జింక్ సల్ఫైడ్, జింక్ బ్లెండెడ్ స్ట్రక్చర్ అంట. దీని యొక్క మన కోఆర్డినేషన్ నెంబర్ చూస్తే 6:3 వస్తుందండి. Al2O3 చూసుకుంటే 6:4 అండి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు సిఎస్ఆర్ నెట్ అడుగుతుంది, ఇక్కడ ఎక్కడ అడగదు. ఇది ఎంత అంటే 6:12 ఎంత ఉంటుంది. సో ఇవండి మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్స్ మీద అడుగుతాడు. సో మనం ఈ రోజు మనం ప్రధానంగా చూసింది ఒకసారి నేను రఫ్ గా చెప్తాను. రేపు మనం బిట్స్ చేద్దాం దీని మీద. అప్పుడు మీకు క్లియర్ గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. అంతవరకు మీకు డౌట్స్ ఉండొచ్చు. సో ఈ రోజు మన క్లాసులో నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ లో ఉండేటువంటి ఆటమ్స్ మనం చూసామండి. డిఫరెంట్ క్రిస్టల్ సిస్టమ్స్ చూసాము. యూనిట్ సెల్స్ చూసాం. సింపుల్ క్యూబిక్ 1 అని, సిసిపి గారు ఎఫ్సిసిపి, బిసిసికి 2 అని, ఎఫ్సిసి లేదా సిసిపి 4 అని. అలాగే ఇందులో ఉండేటువంటి ప్యాకింగ్ ఫ్రాక్షన్ కూడా చూసాం. 52% అని, దీనిది 68% అని, బిసిసిది దీనిది 72% అని చెప్పాం. అలాగే హెచ్సిపిది కూడా 72%, హెచ్సిపిది కూడా. ఇది ఎఫ్సిసిది, ఇది బిసిసిది, ఇది ఎస్సి సింపుల్ క్యూబిక్. చెప్పాం. ఇందులో నా ఆర్డర్స్ కూడా చెప్పామండి. దేని ఆర్డర్ ఏంటి అనేది.
సో ఇవి ఏబి ఫాలో అవుతాయి, ఇది ఏబిసి వస్తుంది, ఇది ఏబి అని ఆర్డర్ వస్తాయి. ఇవన్నీ చెప్పాం. ఇక దీని మీద అడుగుతాడు ఎగ్జామ్ లో, మనం NaCl ఏ క్రిస్టల్ స్ట్రక్చర్ అడిగితే మీకు ఆల్రెడీ చెప్పాం. NaCl అంటే FCC స్ట్రక్చర్, FCC. సో దీని యొక్క కోఆర్డినేషన్ 6:6. యూనిట్ సెల్ ఉండే ఆటమ్స్ మనకి 4. ఇంకా జింక్ బ్లాండ్ చెప్పాం, జింక్ బ్లాండ్ 4:4. సో యూనిట్ సెల్ 4 ఉంటాయి. FCC స్ట్రక్చర్, ఇది కూడా FCC అరేంజ్మెంట్ లో ఉంటాయి. ఇకపోతే జింక్ బ్లాండ్ చెప్తాం. సీజియం క్లోరైడ్ ఒకటి చెప్పాం. సీజియం క్లోరైడ్ చూస్తే 6:6. సీజియం క్లోరైడ్ 8:8. BCC యూనిట్ సెల్ పర్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ 2 ఉంటాయి. సో మీకు ఆల్రెడీ BCCకి ఇది కూడా చెప్పాం, 68% ఉంటుంది. సో ఇక మాలిక్యులర్ క్రిస్టల్స్ చెప్పామండి. మాలిక్యులర్ క్రిస్టల్, అలాగే అయానిక్ క్రిస్టల్స్, కోవలెంట్ క్రిస్టల్స్, అలాగే మెటాలిక్ క్రిస్టల్స్ చెప్పాం. అందులో ఏవి కండక్టివిటీ, ఏ నాన్ కండక్టివ్ చెప్పాం. మెటాలిక్ బోత్ కేసెస్ లో కండక్టివ్, ఓన్లీ అయానిక్ మాత్రము కేవలం లిక్విడ్ స్టేట్ లోనే, యాక్వస్ స్టేట్ లోనే కండక్టర్స్. మిగతావన్నీ కూడా సాలిడ్ స్టేట్ లో ఇన్సులేటర్స్, అన్ని కూడా ఇన్సులేటర్స్. మీకు ఆల్రెడీ నేను ఒకటి మిస్ అయిపోయింది, అది నెక్స్ట్ క్లాస్ లో మనం N టైపు, P టైపు సెమీ కండక్టర్స్ ఇవి కూడా మనం చెప్తాము. యాక్చువల్ గా బ్యాండ్ థియరీ, మెటల్ బాండింగ్ ఇన్ మెటల్స్ లో మనం అది చెప్తాం అనుకున్నాం. సో అది మనం అక్కడ కవర్ చేద్దాం లేదంటే. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసామండి. థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. సో ఈ మెటీరియల్ అంతా మీకు పంపిస్తాను, ఒకసారి మీరు చూసేసుకోండి. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉన్నాయి, అలాగే క్రిస్టల్ సిస్టమ్స్ కూడా మీరు చదవవలసి ఉంటుంది. సో దాని యొక్క ఆర్డర్ చెప్పాం, A B C, ఆల్ఫా బీటా గామా, క్యూబిక్ క్రిస్టల్. అలాగే క్యూబిక్ క్రిస్టల్స్ లో ఉండేటువంటి సిమిట్రీ ఎలిమెంట్స్ 23 అని చెప్పాం. అందులో 13+9 యాక్సిస్ ఆఫ్ సిమిట్రీ, ప్లేన్ ఆఫ్ సిమిట్రీ, 13 యాక్సిస్ ఆఫ్ సిమిట్రీ, వాటి సెంటర్ ఆఫ్ సిమిట్రీ ఇవి చెప్పామండి. ఇంక ఇందులో కూడా క్లాసిఫికేషన్ చేసాం. సో ఇంకా షార్ట్ కి డిఫెక్ట్స్ కి ఎగ్జాంపుల్స్, రింకిల్ డిఫెక్ట్ ఎగ్జాంపుల్స్, అలాగే F సెంటర్స్ అని చెప్పాం. కలర్స్ ని ప్రదర్శిస్తాయి, వాటిని మనం F సెంటర్స్ అని అంటాం. సో ఫర్బే అంటే కలర్ అని అర్థం, ఫర్బే అంటే కలర్. సో కలర్ లో చెప్పాం. మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్స్, అవి మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్స్ లో ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేస్తాయి. సో కలర్ వస్తుంది ఫార్బే. అలాగే వి సెంటర్ కూడా అంటాం, అది కూడా కలర్ ని ప్రదర్శిస్తుంది, F సెంటర్, V సెంటర్. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసామండి. కొన్ని డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ చెప్పాం, ఇవి అవసరం లేదు. అలాగే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ చెప్పినప్పుడు ఫెర్రీ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ చెప్పాం, ఫెర్రైట్స్, అలాగే ఐరన్ ఆక్సైడ్ Fe3O4, ఇవన్నీ కూడా ఫెర్రీ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఇక యాంటీ ఫెర్రో మ్యాంగనీస్ సంబంధించిన వస్తాయి, మాంగనీస్ ఆక్సైడ్స్, యాంటీ ఫెర్రో ఎగ్జాంపుల్స్ MnO, Mn2O3, MnS, ఇవన్నీ కూడా యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. సో ఇందులో జీరో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది యాంటీ ఫెర్రో సబ్స్టెన్సెస్ లో. ఫెర్రీ మ్యాగ్నెటిజం లో కొంత ఉంటుంది, హైయెస్ట్ అందులో ఉంటుందంటే మనకి ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ లో ఉంటుంది. అందులో కూడా మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ చెప్పినప్పుడు చెప్తాం, క్యూరీ పాయింట్ ఒకటి, నీల్ టెంపరేచర్ అని. అంటే ఏ టెంపరేచర్ వద్ద ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ఆరా కింద మారుతుందో ఆ టెంపరేచర్ ని మనం ప్యూరీ టెంపరేచర్ అంటాం. అలా కాకుండా ఏ టెంపరేచర్ వద్ద యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ కన్వర్ట్ ఇంటూ పారామ్యాగ్నెటిక్, దట్ టెంపరేచర్, ఏ టెంపరేచర్ వద్ద యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ యాజ్ ఏ పారామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్, అంటే జీరో మ్యాగ్నెటిక్ మూమెంట్ నుంచి కొంత చూపిస్తుంది పారాలో. సో ఈ పాయింట్ ఏంటంటే ఆ పర్టికులర్ టెంపరేచర్ ని నీల్ టెంపరేచర్ ఆర్ నీల్ పాయింట్ అంటాం, నీల్ టెంపరేచర్ అంటాం. అలా కాకుండా ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అట్ విచ్ టెంపరేచర్ ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఏ పారామ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్, అంటే ఫెర్రో అంటే ఐ నుంచి లోకి వస్తుంది, దాన్ని మనం ప్యూరీ టెంపరేచర్ అంటాం, ప్యూరీ టెంపరేచర్. సో ఇవన్నీ కూడా మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ త్వరలో చెప్తాము. సో అక్కడ మీకు కవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మరి థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. Thank you, sir. థ్యాంక్ Thank you, sir.